మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాం. నిలబడినటువంటి అదే రీతిగా మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించుదాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని అంటాడు. అండ్ ఆల్ దై చిల్డ్రన్ షెల్ బి టాట్ ఆఫ్ ది లార్డ్, అండ్ గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ దై చిల్డ్రన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ఉత్తమమైన కృపలో చక్కటి సమయాన్ని ప్రభువా, నీ ఆరాధనలో మేమందరం కూడా మా మనస్సులతో, మా హృదయాలతో మేము పాడునట్లుగా, మా ఆత్మలో పాడునట్లుగా మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ నీ ప్రియులు నిజంగా వీరందరూ కూడా ప్రభువా గలమెత్తి వారి మనస్సులతో పాడాలని నువ్వు కోరుకుని ఉన్నావు నాయన. కృపగల దేవా, పాడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. దయచేసి నాయన ప్రశస్తమైనటువంటి సమయంలోనికి మేము వెళ్ళబోచుండగా మా మధ్యలోనికి మీరు దిగిరమ్మని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు లేనటువంటి ప్రార్థన అది వ్యర్థము, నీవు లేనటువంటి ఆ సమూహము వ్యర్థమునైనా, నీకు ఘనత చెందినట్లుగా కాకుండా ఉండేటువంటి ఏ బోధైనా వ్యర్థమే తండ్రి. ప్రభువా, మా మధ్యలోనికి మీరు దిగిరమ్మని మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. కృపగల దేవా, ఆ పరమ బోధకుడే మా మధ్యలోకి దిగిరా నాయన. ఆ కొండ మీద నువ్వు ఎలాగో ప్రసంగం చేసితివో, ఆ తర్వాత ఆ సంగతులు నీ శిష్యులకు ఎలాగో రహస్యంగా బోధించితివో, అలాగూ ప్రభు మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, అద్భుతమైనటువంటి నీ ఆత్మీయ ఉపస్థితిని ఈ స్థలమంతటిలో కూడా మీరు కలిగింపచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. నీ ప్రియుల హృదయమును నీ నియంత్రణలో ఉంచమని, వీరిపైన పని చేయుచున్నటువంటి వేరొకటి ప్రభావం ఏదైనా ఉంటే కనుక దానిని తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. కొంత సమయం ప్రభువా నీ వాక్యమునందు మేమందరం ఆనందించుకునేలాగున, మేమందరం నేర్చుకునేలాగున, మార్పు చెందులాగున మా అందరి పైన అభిషేకం ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మంచిది. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. సాక్ష్యం చెప్పిన కుమారునే కానీ, పాడిన మిమ్మల్ని కానీ, సమకూర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించును గాక. ప్రభు కృపను బట్టి ఎందుకో తెలియదు, అత్యధికమైనటువంటి కీర్తనలో నిజంగానే హృదయం ఆనందంగా సాగుతున్న కొలది ఆపడానికి మనస్సు అవ్వలే. కానీ ఒకవైపున సమయం అనే విషయం గుర్తుకొస్తున్నప్పటికీ కూడా మీరు చక్కగా పాడుతున్నారు. మానవుని నేనే ఇంతగా ఆనందపడతా ఉంటే దేవుడు ఎంతగానో ఆనందపడి ఉండాలా. ఆమేన్. మంచి చదవబడిన లేఖన భాగం కూడా మనం ముందుకు సాగిపోదాం. ఇక్కడ యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడన్న సందర్భాన్ని ఒకసారి చూచుటకై మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అని అంటాడు, గొడ్రాలా పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తననెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సంసారి మరియు విడవబడినది అని ఇద్దరి గురించి మాట్లాడుతూ, సంసారి అని చెప్పబడుతున్న దాని పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ అవుతారు అని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ విడవబడిన వారు అంటే ఎవరి గురించి అయినా ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎవరి సంతానం విస్తారం అవుతుందని చెప్తున్నాడు. విస్తారమగు వచ్చినటువంటి ఆ సంతానం నిలుపుటకై ఆమె ఎవరు? ఈ విడవబడినటువంటి ఈ స్త్రీ ఏం చేయాలంటే తన నివాస స్థలముల యొక్క మేరలను పెంచాలంటాడు ఆయన. ఎందుకంటే విస్తారమవుతున్న పిల్లల్ని హక్కును చేర్చుకోవడానికి నివాస స్థలం పెద్దదిగా చేయబడాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అట్లా విస్తారముగా చేయబడాలి. ఆయన మాట్లాడుతున్నది ఎవరి గురించి కాదు, ఈ కాలంలో ఉన్నటువంటి అన్య వధువైనటువంటి మనతోనే. ఆమేన్. ఇప్పుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీ పిల్లలు ఎవరి చేత బోధించబడతారు?
సాధారణంగా పిల్లల యొక్క బాధ్యతను కనుక మీరు చూస్తే తల్లిదండ్రుల వారికి బోధించాలి, వారానికి ఒకసారి కాపరి బోధించాలి, అంతేగా? వీరిరువురి బాధ్యతలను ముందుకు సాగాలి. కానీ ఇప్పుడు నేను నీకు బోధిస్తాను అని చెప్పొచ్చు, నేను నీకు ప్రవక్తలను పంపింపజేసి బోధింపజేస్తాను అనొచ్చు, నీ తల్లిదండ్రుల ఉపదేశం ద్వారా నీకు ఒక బోధన అనుగ్రహిస్తాను అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనే యెహోవానగు నేను నేరుగా నీ పిల్లలకు బోధిస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. వింటున్నారా? అంటే ఇది ఏ రకమైనటువంటి బోధ? నీ పిల్లలు నా దగ్గర నేర్చుకుంటారని చెప్తున్నాడు. దే షెల్ బి టాట్ ఆఫ్ ది లార్డ్. ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నేర్చుకోవడం ఏంటి? ఇప్పుడు సాక్ష్యం చెప్పగా మీరు విన్నారు. ఇప్పుడు కాపరి ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు స్వస్థత రాదా? వస్తుందా? వస్తుంది. కానీ ఒకానొక సమయంలో రాదు. ఏ సమయంలో రాదు? ఎప్పుడైతే మన యొక్క ప్రత్యక్షత స్థాయి స్వస్థతల విషయమై ఎదగవలసినటువంటి ఒక చెక్ పాయింట్కి మనం రాగానే మనం అక్కడ మన అభివృద్ధి విషయమై దేవుడు అక్కడ నిలిపివేస్తాడు. నా మాట మీరు గ్రహించగలుగుతున్నారు అనుకుంటా. అయ్యా, ఇది ఎలాగంటే ఒక పిల్లోడికి సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు తండ్రి ఇప్పుడు పక్క నుండి నడిపిస్తూ ఉంటాడు. పక్కన ఎంతసేపు ఉంటాడు? నేర్చుకోవడం వచ్చిందా లేదా చూడడానికి కొంత సమాచారం దొరికే వరకు. కానీ ఎలవేళలా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఈ నేర్చుకున్నట తనకు తానుగా జరగాలి. ఇది తనకును దేవుడు తనకిచ్చిన వివేచనలో సాధ్యం అవ్వాలి. మీరు వింటున్నారుగా? అంటే దేవుడు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు? దీనినే మరొక చోట కూడా దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి గమనిస్తే, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదిది. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటా నిబంధన? వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను, ఈ మాట జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా చూడండి అని అంటాడు, యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువానికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అదేంటి? యెహోవాను బట్టి బోధ నొందుదాము అని ఒకడినొకడు మాట్లాడుకున్నట్టు మంచిదేగా. మనం యెహోవా యొక్క బోధ విందాము అని ఒకడితో ఒకడు పొరుగువాడే కానీ స్నేహితుడే కానీ ఉపదేశమును పంచుకున్నట్టు మేలుకరమేగా. కానీ దేవుడు ఒక అత్యున్నతమైన ఒక స్థాయిని చేరుకోదగినటువంటి గమ్యముగా చూపుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇది ప్రారంభ దశలో తల్లిదండ్రుల యొద్దను తర్వాత యాజకుల యొద్దను మీరు నేర్చుకుంటూ వచ్చుచున్నారు. కానీ నేను మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళని ఉద్దేశించున్నాను. ఈ స్థానం ఎలాంటిదంటే అక్కడ మీరు ఒకరితో ఒకడు మాట్లాడుకోరు. ఏమని? పద యెహోవా యొక్క బోధన మనం విందామని ఒకరినొకడు ఉపదేశాలు చేసుకోరు. ఇది ఆశీర్వాదకరమా శాపగ్రస్తమా? యెహోవా యొక్క బోధ వినొద్దు, యెహోవా యొక్క బోధన గురించి పద తెలుసుకుందాం పద అన్న మాట అనకపోవడం ఆశీర్వాదమా? జాగ్రత్తగా గమనించాలా. యెహోవా బోధ, మళ్ళీ చదవండి అయ్యా, యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని పొరుగువానికి కానీ సహోదరునికి కానీ చేయరా? చేస్తారా? స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్టేనా? ఇది కొద్దిగా విచిత్రంగా లేదు? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన?
దేవుడు రైపనింగ్ స్టేజ్ను గురించి, ఏదైతే 3వ ఈడ్పుల వధువు యొక్క పరిచర్యను గురించి, నా మాట వింటున్నారా? 3వ ఈడ్పులో వధువు చేయవలసినటువంటి ఆ యొక్క పరిపక్వపు పరిచర్యను గురించి, దేవుడు మనలను చేర్చాలనుకున్న ఆ ఉన్నత స్థాయి దశను గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇదంతా అంత స్థాయిలో, బాల్య స్థాయిలో లభించేది కాదు ఇది ఎప్పుడు కూడా బాలుడికి మనం ఏం చెప్తాము? పద యెహోవా బోధ విందాము అని పొద్దునే వారిని తీసుకురావాలి ప్రార్థనకి, తప్పదు కదా కదా నువ్వు కూర్చో, నీకు ప్రార్థన నేర్పుతాను అని తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పించాలి, తప్పదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, దే విల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు చేత బోధించబడతారు, ప్రభు యొద్ద నేర్చుకుంటారు. తర్వాత ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ, ఆ దినమున ఎలా ఉంటుందో తెలుసా? ఒకడితో ఒకడు, స్నేహితుడితో కానీ, పొరుగువాడితో కానీ, సహోదరుడితో కానీ ఎప్పుడు కూడా యెహోవా ఉపదేశం పొందుదాం దా అని ఒకరినొకడు చెప్పుకోడిక. సార్ ఎప్పుడు చెప్పుకోరు? ఏ సందర్భంలో జరుగుద్ది ఇది? ఎగ్జాక్ట్లీ, గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైతే దేవుడు నేర్పించాలనుకున్న సంగతులలో ఆ సమూహం అంతటికి ఏకత్వం వచ్చినప్పుడు ఏ మాట అనరిగా. మీరు మంచిగా వినండి అయ్యా, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర అత్యధిక ధనం ఉంది, నువ్వు అంటావు నాతోని, సోదరా పని పద కష్టపడు పని చేయి సంపాదించు అంటావు, కరెక్టేనా? ఇప్పుడు నా దగ్గర 10,000, నీ దగ్గర 10,000 ఉన్నాయి, ఇద్దరికి సరిపడేంత ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి సంపాదించుదు పద అని మనం అంటావా? ఎందుకంటే మనం ఏకత్వాన్ని పొందాము. అంటే దేవుడు ఏ స్థాయిని చూపుతున్నాడంటే, ఆయన ద్వారా నేర్పించబడుటలో ఆ ప్రజలు ఆ దినమున ఏ ఉన్నత స్థాయి ప్రత్యక్షతకు చేర్చబడతారంటే, అందరూ ఏకత్వాన్ని పొందిన తర్వాత ఇకపైన ఒకరినొకడు సంభాషించుకోవడంలో బోధ విందం పదాన ఉపదేశాలు ఉండవు. ఇక నా మాట వింటున్నారా? ఇంకొంచెం ముందు చూడండి అని అంటాడు, నేను వారి దోషములను క్షమించి చాలు. ఇప్పుడు బ్రదర్, ఇది యూదా వారి గురించి, ఇజ్రాయేల్ వారి గురించి కదా, వధువు గురించి ఇలా కనబడుతుందా? నూతన నిబంధన చేస్తుంది దేవుడు ఎవరితో? ఇదివరకు నేను వారికి పెనిమిటినే, వారికి భర్తనే, రక్త సంబంధి కూడా పెనిమిటిని వారితో, ఆ నిబంధనలో వారు బయటకు వచ్చినప్పుడు పిలిచి చేసిన నిబంధనలో. కానీ వారు దానిని భంగము చేశారు కనుక ఇప్పుడు ఆ నిబంధన లేదు. నూతన నిబంధన గురించి మాట్లాడుతుంది. ఏ నూతన నిబంధన అంటే, మనకు కాకుండా ఇజ్రాయేలుతో మరో కొత్త నిబంధన చేస్తాడా? మనతో కాకుండా ఇజ్రాయేల్ సంబంధమైన ప్రత్యేకమైన నిబంధన ఏదైనా ఉన్నదా? ఆయన తర్వాత చేసిన నిబంధన ఈ నూతన నిబంధనే. దానిలోనే వధువు, ఆయన పరిచారకులు భాగమై ఉన్నారు. ఎస్ ఆర్ నో? వారందరూ కూడా ఈ నిబంధనలోనే భాగంగా పెట్టబడ్డారు. అందుకే ఈ లేఖనాన్ని తీసుకొని పౌలు గారు మాట్లాడతారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనిస్తే, ఆ దినములైన తర్వాత, ఇప్పుడు ఏ వచనములైతే మీరు అక్కడ చూశారో అదే వచనం గురించి ప్రస్తావిస్తూ పౌలు గారు అంటారు, ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు, వారిలో ఎవ్వడును కూడా, మంచిగా గమనించండి అంటాడు, ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. మీరు వింటున్నారా? ఇది ఏంటిది? ఉపదేశము చేయకపోవడం అంటే ఏంటిది? ఇది ఉపదేశం ఎవరికి అవసరం లేదు? ఉపదేశం లభించిన వాడికి. ఉపదేశం ఎవరికి అవసరం లేదు? సంపూర్ణతకు చేరబడిన వాడికి. ఉపదేశం ఎవరికి అవసరం లేదు? ఉపదేశించేవాడికి. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుడు తీసుకెళ్ళుచున్నటువంటి ఆ ఉన్నత స్థాయి, శిఖరాగ్ర ప్రత్యక్షత స్థాయిని చూడండి. ఆయన అంటాడు 11వ వచనంలో, వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను
తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. తెలియకపోతే ఉపదేశం కావాలి. కానీ దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ మై సెల్ఫ్ నోన్ టు దెమ్. అంటే నన్ను నేను వారు గ్రహించినట్లుగా నేను ఏమై ఉన్నానో చూపించుకుంటానని చెప్తున్నాడు ఆయన. కరెక్టేనా? తర్వాత చూడండి, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ప్రస్తావించిన లేఖనాన్ని చూడగా మనకు అర్థమవుతుంది, యెషయా గ్రంథములోను ఇర్మియా గ్రంథములోను దేవుడు మాట్లాడినటువంటి నేను చేయబోతున్నటువంటి నూతన నిబంధన ఏదో కాదు, మనకు అనుగ్రహించబడిన నూతన నిబంధనే. దెర్ ఇస్ నో అదర్ కవెనెంట్. మరి ఇంకొక నిబంధన మరొకటి లేదు. ఉన్న ఈ నిబంధనలోనే ఆయన ఏ స్థాయికి తీసుకెళ్తానంటున్నాడంటే, తాను ఏమై ఉన్నానన్న సంగతి నన్ను నేనే వారికి బయలుపరుచుకుంటా. మీరు వింటున్నారా? మంచిగా గమనించాల. నన్ను నేనే వారికి బయలుపరుచుకుంటా. కరెక్టేనా? ఇక్కడే దేవుడి ప్రవక్త నిలిచి ఆగిపోయింది. మంచిగా గమనించాలా? అయ్యా కొంత ఓపికగా ఉండే, నేను తక్కువ మాట్లాడితే ఈరోజు, కానీ మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే తలలు మించిపోతాయి. ఆయన వధువు యొక్క పరిచర్య ప్రారంభం కావడానికి మునుపు ప్రవక్త పరిచర్య కొనసాగుతూ ఉండగానే ఆయన 7వ ముద్రను గురించి వివరిస్తుండగా అది ఏమై ఉన్నదో అన్న సంగతులు మాట్లాడబోతుండగా ఒక్కసారి నిలబడతాడు. ఓ ఐ షుడ్ నాట్ సే మోర్ దెన్ దిస్. ఎందుకు? నేను ఇంతకు మించి దీని గురించి మాట్లాడకూడదు. ఐఎమ్ ఫీలింగ్ చెక్డ్. నేను ఎవరితోనో ఇట్లా చెక్ చేయబడ్డట్టు ఆగు అని నిలపబడుతున్నట్టుగా నేను నిలిపివేయబడుతున్నా. ఎందుకు? నువ్వు నా కోసం ప్రవక్తను పంపిందే నాకు బోధన ఇవ్వడానికి, నువ్వు ప్రవక్తను అనుగ్రహించిందే నాకు మర్మాలు తెలియపరచబడ్డానికి. కానీ ఈ శిఖరాగ్ర స్థాయి ప్రత్యక్షత ఎక్కడ అంటే, ఇట్ ఈస్ నాట్ ఇది చివరి శిఖరాగ్ర స్థాయిలో దేవుడే నేరుగా అనుగ్రహించాలా, దేవుడు నేర్పించాలా. అందుకే అని అంటాడు, నేను ఇంతకు మించి తిరిగి ఎక్కువ మాట్లాడకూడదు. ఎంతవరకు మనుషుల ద్వారా జరగాలో, ఎంతవరకు తండ్రిదండ్రుల ద్వారా జరగాలో, ఎంత కాపరి ద్వారా జరగాలో, ఇంత జరిగాక లాస్ట్ స్టేజ్లో మాత్రము ఇది దేవుడి పని. అప్పుడు దేవుడే తనను గురించి తాను ఏమై ఉన్నాడన్న సంగతిని తాను బయలుపరుచుకోవాలి. నా మాట వింటున్నారా? ఎవరెవరికి? పిన్నల మొదలుకొని పెద్దల వరకు తానే తెలియపరుచుకుంటానని చెప్పాడు. ఇది నిబంధన. ఎస్ఆర్నో? ఇది నిబంధన. అందుకే ప్రవక్త గారి యొక్క 63 తర్వాత ఉన్నటువంటి వర్తమానాల యొక్క వివరణ మీరు చూస్తూ వెళ్తున్న కొలది ఎక్కడ చూసినా ఆయన ఒకటే మాట మాట్లాడుతుంటాడు. ఒక స్థాయి వరకు చెప్పి నిలిపివేస్తాడు, ఆపేస్తాడు, చెప్పడైనా. మీరు వింటున్నారా? అదేంటి ఇది? అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ 5 పరిచారిక వర్గాలు అనే బాహ్య బోధకులను వాడుకోవడానికి, దేవుడి యొక్క పరిశుద్ధాత్మని అంతరంగ బోధకులు వాడుకోవడానికి ఈ మధ్యలో రెండింటి కార్యాల మధ్యలో ఉన్న సంతులనత తెలిసి ఉండాలి. ఈ కార్యం జరుగుతూనే ఉంటుంది. అపోస్తులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, వారి వారి పనులు చేసి వెళ్ళిపోవాలి. కానీ బట్ ద ఎండ్, ఏ వాగ్దానం ఏదైనా చేశాడో, నీ పిల్లలు నా యుద్ధ నుంచి నేర్చుకుంటారు, నేను వారికి కొత్త నిబంధనలు ఇస్తున్నాను. నూతన నిబంధన యొక్క తలరాయి ప్రత్యక్షత 7 ముద్రల ప్రత్యక్షత. ఎసారో? అది పాత నిబంధనలైనను కొత్త నిబంధనలైనను ఈ 7 ముద్రల ప్రత్యక్షతే సంపూర్ణంగా తెరవగలిగిందిగా ఉంది. ఇప్పుడు ఈ వీటన్నిటినీ కూడా నేర్పించదగిన రీతిలో ఎవరు చేయగలుగుతారు అంటే దేవుడు చేయాలి. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. జాగ్రత్తగా మంచి. అందుకే మర్మముల వెంబడి మర్మములు మాట్లాడే సంఘములో కూర్చున్నంత మాత్రాన విశ్వాసి పరిపక్వ దశలోకి రాలేడు. పరిపక్వ దశలోకి రాగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తికి బోధ లేకపోతే మాత్రం లోటే. కానీ దేవుడి చేత నేర్పించబడుట అన్న కార్యము గనక ఏ వ్యక్తిలోనైతే జరగదో వారి ఎదుట 5 పరిచారిక వర్గాల యొక్క ప్రదర్శన సంపూర్ణ స్థాయిలో జరిగిన పరిపక్వ దశ రాదు. దానికి గల కారణం ఏంటి? ఎవరు బోధించకూడదు? జాగ్రత్తగా ఆ మాట అంటాడు చూడండి. ఆయన కావాలనే వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. చిన్నవారిలోను మొదలుకొను పెద్దల వరకు కూడా
అందరూ కూడా నన్ను తెలుసుకుంటారు. దేవుడు తాను ఏమై ఉన్నాడన్న సంగతిని నెమ్మదిగా తానే మనకు నేర్పించుటన్న కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇది కొంతమందికి కాలానుగుణంగా జరిగింది, కరెక్టేనా? అనుభవాల గుండా జరిగింది. కొంతమందికి పరిచర్యల మార్పుల ద్వారా జరిగింది. అయ్యా, నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది ఈడ్పులలో మార్పుల ద్వారా జరిగింది, కరెక్టేనా? మొదటగా కొత్తగా వచ్చినప్పుడు అనేకమైన స్వస్థతల అద్భుతాలు చూసావేమో. నేను ఇప్పుడు అవేమి నీకు కనబడతలా. ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అప్పులు, సమస్యలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అది ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఇది కాపరి నేర్పించలేడు, ఇది తల్లిదండ్రులు నేర్పించలేరు. వారు అనుకుంటే నీకు రోగం పెట్టగలుగుతారా? వారు అనుకుంటే నీకు అనారోగ్య పరిస్థితిని కానీ ఆర్థిక ఇబ్బందిని కలగజేయగలుగుతారా? ఏదో దేవుడే నేర్పించాలని ఆశపడుతున్నాడు. నాకు అందుకే ఆ సాక్ష్యం కూడా దేవుడికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో పాస్టర్ గారికి నేను చెప్పాను, ఆయన వైద్యం ఇచ్చినాడు, కానీ ఎందుకు తగ్గదు. స్వస్థపరచబడుటకు వైద్యం అనే మార్గము అనుమతించబడినప్పటికీ కూడా ఇప్పుడు రాకూడదు. అది ఈసారిలో నేను కూడా మందుల చేత వైద్యము ఆరోగ్యం బాగుపడే స్టేజ్ని ఎప్పుడో దాటేసిన. ఇక వాటికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఏదో మానవ ప్రయత్నంగా వేసుడు తప్ప తెలుసు ఏమని, ఇది పనిచేయనట్లుగా చేసేది మాత్రం సర్వోన్నతుడే, తగ్గించేది ఆయన విషయం మనకు తెలుసు. ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఈ నేర్పు తల్లిదండ్రులు చేయలేరు, ఈ నేర్పు కాపరి చేయలేడు. 5 పరిచారిక వర్గాల యొక్క పరిమితి ఒక స్థాయి వరకే. కానీ 5 పరిచారిక వర్గాలు బాహ్యముగా పనిచేయుచుండగా అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క పని నేర్పించుట. ఎసార్నో? ఈ నేర్పించుట జరిగితేనే, అయ్యా వింటున్నారా అమ్మా, నేను చెప్పే వర్తమానం మీకు తలకాయకి ఎక్కుతుందో నాకు అర్థం కావడంలే. ప్రభువే సహాయం చేయను గాక. ఎందుకు ఈ పేపర్ సౌండ్ వస్తుంది? ఏం రాస్తున్నావు నువ్వు? మా గ్రంథం రాస్తున్నావా? ఏం సౌండ్ అది? పరపర అని ఆగు. నేర్పించుటానికి కార్యక్రమం జరిగితేనే, దీని పరిపూర్ణ దశ చేరితేనే ఒకడు దేవుని యొద్దకు చేరబడింది. నా మాట వింటున్నారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 45. వారందరూ, ఇదేనా మీరు యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 13వ వచనం చూసింది? అని అంటాడు, వారందరూ కూడా దేవుడి చేత బోధించబడతారు అని ప్రవక్త లేఖనాల్లో రాయబడి ఉన్నది కనుక, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంటే తండ్రి వలన విని నేర్చుకుంటేనే ఆయన యొద్దకు రావడం అనేది సాధ్యమవుతుంది. విని నేర్చుకోకపోతే లేదు బ్రదర్, నేను మా పాస్టర్ చెప్పింది విని నేర్చుకున్నా. గాడ్ బ్లెస్ యూ. ఆయన పాత్ర కూడా తండ్రి బోధించుతున్న దాంట్లో ప్యారలల్గా, సమాంతరముగా, అనుకూలమైనటువంటి రీతిలో కొంత మట్టుకుంటుంది. కానీ ద ఎండ్ స్టేజ్, అవతల వైపు జ్ఞానానికి మరొక రూపంలో మరొక వైపుగా చూస్తుంటే, ఈ 5 పరిచారిక వర్గాల పని ఎంతదో, ఈ జ్ఞానానికి ఉత్తర వైపు కూడా దేవుడే నేర్పించుతున్న పని అలాంటిదే అంటాడు. నా తండ్రి వలన విని నేర్చుకున్న వాడే నా యొద్దకు వస్తాడు. లేకపోతే ఏంది బ్రదర్? రాడా? నేర్చుకోకపోతే రాడా? అరే, దాని అర్థం అదేగా. కొంత బాధాకరంగా ఉంది కాబట్టి చెప్పడానికి ఇష్టపడతలేం మనం, కానీ దాని అర్థం అదే. మనము నేర్చుకొనుట అనేటువంటి కార్యక్రమము ఎల్లవేళలా జరగాల. ఎసారో ఎట్లా? మనం ఒక స్థాయిలో మంచిగా వినాలి. నేను ఎవరి పేర్లు ఎత్తాను. ఒకప్పుడు నాకు విపరీతమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి ప్రత్యక్షతల విషయంలో నాకు 5 పరిచారిక వర్గాల గుండా విపరీతమైన బోధ జరిగేది. బహుగా ప్రశ్నలు అడిగేది, బహుగా సమాధానాలు వచ్చేవి. బట్ ఒకనొక సమయంలో కుండ బదులైపోయింది. ఏమని? ఇది మొదలుకొని ప్రభు యొద్ద నుంచి పొందుకోవాలని. నాకు అర్థం కాలే, నిజంగా చెప్తున్నాను, యెహోవా సాక్షిగా చెప్తా ఉండా. ఇది మొదలుకొని ప్రభు యొద్ద నుంచి పొందుకోవాలనే సూచన నాకు రాగానే ఇట్ వాజ్ వెరీ షాకింగ్ కామెంట్ టు మీ. ఎంతో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఎప్పుడైతే సరే ఇదే పని చేద్దాము, కాకపోతే గర్వాంధులు ఏం చేస్తారంటే 5 పరిచారిక వర్గాలను లేకుండానే ఇది డైరెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారు. ఇది సాధ్యపడదు.
దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దట్. అయ్యో మా దగ్గర చర్చి లేదు, మా కాపర్ లేడు, దేవుడు నాకు డైరెక్ట్గా బోధిస్తాడు, గాడ్ బ్లెస్ యూ, నీ జీవితంలో కుంటుపడుతూ ముందుకు సాగుతూ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పరిచర్య ధర్మము జరిగించడానికి క్రీస్తు యొక్క కుమారుని జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలంటే 5 పరిచారిక వర్గాల యొక్క ప్రస్థానం అవసరమే. దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ దేవుడు పెట్టిన సిస్టమ్ అది. కానీ ఎప్పుడైతే ఏ వ్యక్తి దగ్గర బోధన అనేది నేర్చుకోబడకుండా దేవుడి వద్ద నుంచి నేరుగా బోధన నేర్చుకోవడానికి వ్యక్తుల పరిస్థితి చూడగలగాల. ఎప్పుడది 5 పరిచారిక వర్గముల యొక్క బోధ దాటిన తర్వాత, ఇది ఏకత్వ స్థాయి పొందిన తర్వాత నిలబడే మాటలు ఇవన్నీ కూడా. ఇక ఉపదేశం అవసరత లేనటువంటి ఏకత్వ జ్ఞాన స్థాయిలో ఉన్న వారికి చెప్పబడుతున్న మాట. ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి 5 పరిచారిక వర్గాలు కావాలి. కరెక్టేనా? ఇప్పుడు 5 పరిచారిక వర్గాలు ఏంటి? దేనికది? సంఘ క్షేమాభివృద్ధికిని, పరిచర్య ధర్మం జరుగుటకును, మరియు పరిశుద్ధులు పరిపూర్ణులగుటకును, క్రీస్తులకు కలిగి అదే సారూప్యత మనకు కలుగుటకును, తర్వాత దేవుని కుమారుడి విషయంలో ఉన్నటువంటి జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఏకత్వము పొందు వరకు కూడా ఈ 5 పరిచారిక వర్గాలు తీసుకురావాలి. ఈసారి ఆ తరువాత దేవుడి చేత మాత్రమే నేరుగా బోధించబడి ఉపదేశం అవసరం లేనటువంటి ఒక స్థాయిని గురించి మాట్లాడుతున్నాడు ఎల్లవేళలా. అంటే దాని అర్థం చర్చికి రావద్దనే కదా, ఇక బోధ వినద్దనా? అట్లా రాదు. గాడ్ బ్లెస్ యూ. కానీ ఆయన మాట్లాడుతుందంటే ఆయన నేర్చుకోవడం గురించి మాట్లాడుతూ, నువ్వు ఎక్కడెక్కడ ఎలా నేర్చుకోవాలి స్టార్ట్ చేయి. ఫస్ట్ నీ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకో. మా పిల్లలు, మీ అమ్మ నాన్న ఎట్లా అడగలరా ప్రశ్నలు? మాకు అన్యజనుల తల్లిదండ్రులు ఉండడం వల్ల మేమేమి చేయలేకపోతుంది, మీకు దైవభక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారా, ప్రశ్నలు అడిగితే ఎట్లా అడగాల? డాడీ నువ్వు చర్చికి లేట్ వచ్చినావు అడగాల. బా మావాడు అడిగిందనక నాకు సిగ్గు తగ్గిపోతుంది అని టైంకి వస్తాడు ఆయన. సార్ మీ అమ్మ చర్చికి రాలేదనుకో, నువ్వు ఎందుకు రాలేవు బుధవారం అని అడగాల. నువ్వు రాంది నాకేం చెప్తున్నావు అని అడగాల. వింటున్నారా? అరే ఈ ధైర్యం వస్తలేదు మీకు. నువ్వు వెనకాల నేను ఉంటా బేట, మీరు అడుగుర్రి. తల్లిదండ్రులతో నేర్చుకున్న స్థాయి వరకు నేర్చుకోండి. తర్వాత కాపరిని పిండేసేయాల. కరెక్టేనా? కాపరి అని అంటే ఒంటరికి కనబడితే వాక్యాన్ని గురించి సంభాషణ ఉండాల. దేని గురించి? నేర్చుకోవడానికి గురించి సంభాషణ ఉండాల. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? శిష్యులు కనుక యేసుప్రభు పక్కన ఉంటే ఏమడుగుతూ ఉండేవాళ్ళు? ఏ కారు కొందాము, ఏ వెహికల్ తీసుకుందాం చెప్పండి యేసుప్రభు గారు, లేకపోతే ఏ వ్యాపారం పెడదాం చెప్పండి. ఈ డిస్కషన్స్ ఉంటే ఏముంటాయి? పరలోక రాజ్యం మర్మముల గురించి మాత్రమే సంభాషణ జరుగుతూ ఉంటుంది అక్కడ. నేర్చుకునే శిష్యులు నేర్చుకునే ప్రాసెస్ని ఎప్పుడు ఆపలే. కరెక్టేనా? అయితే ఆలోచించండి. దీన్ని పేతురుని మాత్రమే మీకు అద్భుతమైన ఉదాహరణ కనబడతాడు. దేవుడు అప్పటికే ఆయన ఏమై ఉన్నాడన్న సంగతి నేర్పుతూనే ఉన్నాడు. శిష్యులు ఎదుట చేయవలసిన మర్మాలు ప్రదర్శిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ నేను ఏమై ఉన్నాన్న సంగతి వారే గ్రహించుదురు, వారికి నేను చూపించుకుంటాన్న మాట పేతురులో నెరవేర్పు జరుగుతుంది మొట్టమొదటిగా. సార్లో పేతురుకు ఎవరు బోధించారు? అప్పుడు దేవుడు అంటాడు, నా పరలోకపు తండ్రి అనుగ్రహిస్తే తప్ప ఎవడు పొందలేడు అన్నాడు. ఈ బోధ స్థాయిని, ఆ అంతిమ స్థాయిని ఇక్కడ దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడి చెప్తున్నాడు. ఎస్ఆర్నో? మిగతా వాళ్ళు కూడా బోధ విన్నారా? విన్నారు. అద్భుతాలు చూశారు. ప్రత్యక్షతలు పొందారు. కానీ వీళ్ళంతా కూడా యేసుప్రభు ఇటు చూపిస్తే ఎంతవరకు చూపిస్తే అంతవరకు చూస్తున్నారు. కానీ పేతురు లాంటి ఒక్కడు మాత్రం ఏం చేయగలిగాడు? ఏదో ఈ భూలోకపు బోధ కంటే ఎక్కువగా పరలోకంలోంచి దిగి వచ్చినటువంటి తండ్రి చేత బోధింపబడిన బోధలో తన ప్రత్యక్షత కనపరిచి నువ్వు క్రీస్తు అయ్యా అంటున్నాడు ఆయన. ఈ ప్రత్యక్షత స్థాయిలోనికి దేవుడు మనల్ని అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. మీరు గ్రహించగలుగుతున్నారు అనుకుంటా. దీని విషయమై క్రీస్తు ఎవరన్న సంగతిని గురించి పేతురు అలాగే గ్రహిస్తే, ఎత్తబాటు విశ్వాసం కలిగి 7 ఉరుముల గురించి మనం అలాగే పరలోకం నుంచి గ్రహించగలిగితే ఎలా ఉండేది? చచ్చిపోతావు నువ్వు ఇక. ఎందుకంటే నీ పని అయిపోద్ది భూమి మీద. ఈ భూమి మీద పని అయిపోతే ఏమవుతాం? ఎంతమంది చచ్చిపోతారు? అరే నిజంగా ఒకవేళ అందరికీ ఒకేసారి చచ్చిపోతే ఊరంతా అవుతుంది కావచ్చు. అబ్బా అనుకున్నావు ఈ చర్చే తేడా అంటే వీళ్ళందరూ తేడా అంటారు. వీళ్ళందరూ అంటారు. ఇక
ఎస్ఆర్నో ఇప్పటికే మనల్ని గురించి వాళ్ళందరూ అదే అనుకుంటారు. ఏందో వింత ఇల్లది, అన్నీ వింత వింతగా ఉంటాయి. ఇలా బోధ వింతే, ఇలా ఆరాధన వింతే, ఇలా సమయాలు వింతే, ఇలా పోకడే వింత, చివరికి ఇలా మరణాలు వింతే. ఎస్ఆర్నో లోకం అలాగే చూస్తుంది. కానీ చూడండి, దేవుడు చెప్పుచున్న బోధ ఎట్లాంటిదంటే, యేసుప్రభు బోధిస్తున్నాడు. యేసుప్రభు బోధ చేశాడు. ఈ బోధ వింటున్నా కూడా భౌతికంగా నేరుగా ఉన్న వ్యక్తితో జరుగుతున్న ఈ బోధ కన్నా దేవుడే నేరుగా బోధించుచున్న ఆ అంతరంగ బోధన గురించి మాట్లాడుతూ దిస్ ఈజ్ వేర్, ఇక్కడే అత్యధికమైన ప్రత్యక్షత స్థాయి కనబడుతుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఉపమానం చెప్పినాడు, ప్రజలందరూ విన్నారు, అందరూ గ్రహించలే. శిష్యులు వచ్చారు, వ్యక్తిగతంగా అడిగారు, కొంత ఎక్కువ గ్రహించారు. ప్రజల కంటే వీరు వ్యత్యాసమైన జ్ఞానంలో ఉన్నారా, అధికమైన ప్రత్యక్షతలో ఉన్నారు. కానీ వీటన్నిటికంటే కూడా దేవుడి చేత నేరుగా బోధించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తలాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్ఆర్నో ఆ తలములలోనికి వెళ్ళింది మొట్టమొదటిగా పేతురు గారు, ఆ తర్వాత దాంట్లో ప్రావీణుడైన వాడు పౌలు గారు. ఎస్ఆర్నో ఇక ఆ తర్వాత బాగా ప్రసిద్ధులైన వారు బ్రహ్మం గారు, ఆయన పిల్లలు. మూడేళ్ల పరిచర్యకి సమాధానం లేకుండా ఆమెనండి. మనకు తెలియపరచబడుతున్న సంగతుల యొక్క విలువ మీకు తెలియడంలే. అవి చాలా సహజాతీతమైనవి. అల్పమైన సంగతులు మొదలుకొని అత్యధికమైన ప్రాధాన్యమైన సంగతుల యొక్క లోతులను ఈ వర్తమానం గుండా మనము చూసేటువంటి లోతు మనకు తప్ప దేవుడు వేరే సంఘాలకు, అంటే వేరే అన్య సంఘాలకు కావచ్చు, వేరే వేరే సంఘాలకు ఎప్పుడు ఇవ్వట్లే. ఆయన మనకిచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యత అది. ఎస్ఆర్నో దీనినే పౌలు గారు తీసుకొచ్చి అక్కడ అంటాడు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆయన తెలుసుకుంటే, అదిగో యెహోవాను తెలుసుకోండి అని ఒకరినొకడు ఉపదేశం చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది అంటాడు ఆయన. ఆమేన్. తర్వాత మరొక లేఖను చూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 11:28 త్వరగా కొంత నేను ఈ బ్యాక్గ్రౌండ్ బిల్డప్ చేయగానే కొంత కొత్తదైన సమాచారంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. మత్తయి సువార్త 11:28. జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. అయ్యో, ఇప్పుడు మీరు యెషయా గ్రంథంలో చదివిన మాట ఏంటిది? నీ పిల్లలు నా యుద్ధ నేర్చుకుంటారు, వారు బహుగా అధిక విశ్రాంతి పొందుతారు. ఎస్ఆర్నో కరెక్టేనా? అయ్యి అధిక విశ్రాంతి ఎట్లా లభిస్తుంది అంటే దేవుని దగ్గర నేర్చుకోవడం ద్వారా మాత్రమే. మీరు వింటున్నారా? నేర్చుకుని వారికి మాత్రమే విశ్రాంతి. ఏంది విశ్రాంతి? విశ్రాంతి ఏంది? చనిపోక మునుపు, ఇటు ఈ లోకాన్ని విడవక మునుపు పరిశుద్ధాత్మ బాప్తిస్మే విశ్రాంతి. మనము పరిపూర్ణతకు చేర్చబడిన తర్వాత మన మరణమే విశ్రాంతి. ఎస్ఆర్నో అయినను విశ్రాంతి ఇంకా దేని సాదృశ్యం అంటే పరలోకానికి విశ్రాంతి సాదృశ్యం. ఎందుకంటే పౌలు గారు ఇదే మాట మాట్లాడతారు, ఏమని? ఒకవేళ యెహోషువ వారిని విశ్రాంతిలో చేర్చితే గనక మరొక విశ్రాంతిని గురించి యేసు మాట్లాడి ఉండకపోయేవాడు అంటాడు ఆయన. విశ్రాంతి అనేటువంటిది మనమున్న దశను బట్టి దాని అర్థాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ బాప్తిజము, పరిపూర్ణతకు దశ చేరిన తర్వాత మరణిస్తే విశ్రాంతి, ఆ తర్వాత పరలోక రాజ్యం విశ్రాంతి. ఎస్ఆర్నో అంటే ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం రావాలన్నా ఒకటి, రెండు నీకు మరణం రావాలన్నా. ఎస్ఆర్నో ఇప్పుడు విశ్రాంతి అంటే ఏంటని చెప్తున్నా మీకు అర్థమవుతుంది. మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం, రెండు మరణము, మూడు పరలోక రాజ్యం. ఎస్ఆర్నో ఈ మూడు లభించాలంటే ఏం కావాలి? నేర్చుకున్నట్టు కావాలి. ఎస్ఆర్నో దేని గురించి నేర్చుకోవాలి? ఆయనను గురించి, ఆయన చిత్తమును గురించి కంటిన్యూ చదవండి అని అంటాడు. నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నేర్చుకోవాలి. విశ్రాంతిలో తీసుకెళ్ళడానికి కావలసినటువంటి నేర్పు నేను నేర్పిస్తా. కానీ ఎట్లా నేర్చుకోవాలి? నీకు నచ్చినట్టుగా లోకపోకడలో, అన్యజనుల పద్ధతిలో, ఆచార వ్యవహారాల్లో, నీకు అనుకూలతలో, నీకు ఇబ్బంది లేకుండా ఈ పరిస్థితులు నేర్చుకోవడం కాదు. దేవుడి యొక్క కాడిని మోస్తూ నేర్చుకోవాలి సంగతుల్ని. ఈసారిలో తర్వాత ఇప్పుడు అంటాడు, దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి యెషయా గ్రంథంలో లేఖన ప్రకారంగా విశ్రాంతి కావాలన్నా
నేర్చుకున్నట్టు ఆయన యుద్ధం నుంచి సంపూర్ణం కావాలా. ఈ నేర్చుకున్నట్టు ఏ స్థాయిలో జరగాల? పేతురు స్థాయిలో, పౌలు గారి స్థాయిలో, బ్రహ్మం గారి స్థాయిలో జరగాల. ఆమేన్. తర్వాత చూడండి అని అంటాడు, అప్పుడు మీకు బహుగా విశ్రాంతి నొందుదురని చెప్పుచున్న మాటలో కూడా ఇప్పుడు ఆ విశ్రాంతికి మరొక కొంత దేవుడు జోడించి ఈ విశ్రాంతిలో చేర్చబడాలంటే మాత్రము కాడి మోస్తూనే జరగాల. ఏ కాడైతే ఆయన మోసేనో ఆయనలాగే మనము తీర్పు తీర్చేడు వారిగా ఉండాలంటే మనం కూడా కాడి మోయక తప్పదు. ఈసారి కాడి మోయడం మొదలు పెట్టగానే మంచిగా గమనించండి. నేను ఒకసారి నీ మీద ఒక 5 కేజీల బండ పెట్టా నీ షోల్డర్ మీద. మొదటి రోజు ఎట్లుంటావు? తిట్టుకుంటావు. రెండో రోజు సనుగుతావు. మూడో రోజు కొద్దిగా 4, 5, 6 ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నేను బండ తీయట్లే. కరెక్ట్గా 1 year అయిందయ్యా. ఏమవుద్ది? నీ మీద పెట్టిన నేను ఆ 5 కేజీల బరువు ఏమవుతుందంటే దానిని మోయుటకు కావలసినటువంటి చీలమండలు, కండరముల వృద్ధి జరిగి నీ శరీర భాగాల్లో అవయవాలు ఎలాగో అది కూడా ఒక అవయవముగానే దాని భారాన్ని నీ దేహం మోయుట నేర్చుకొని అది ఇకపైన నీకు భారంగా కనబడదు. మీరు వింటున్నారా? కానీ మొదట్లో ఇబ్బందేనా? ఇబ్బంది. దానిని బట్టి దేవుడు అంటాడు, నా కాడి సులువు. ఎప్పుడు సులువు? పెట్టినప్పుడు కాదు. ఎప్పుడు సులువు? పెట్టిన తర్వాత మోస్తూ 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 ఉండగా మనం రాటుదెళ్ళ దాన్ని దేవుని ప్రవక్త రగ్గుడు క్రిస్టియన్ అనే పదం వాడతాడు. రగ్గుడు క్రిస్టియన్ అంటే ఎట్ట కింద మీద పడేసిన క్రైస్తవుడేవాడు. అలాంటి ఒక భక్తిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కాడి సులువే. ఈ సందర్భాల్లో నేర్చుకోవడం వలన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. ఉపదేశం అవసరత లేనటువంటి ఏకత్వ స్థాయి జ్ఞానానికి చేర్చబడతారు. ఈసారి తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనము. ఇదే అక్కడ కనబడుద్ది మనకి. 1 యోహాను పత్రిక. ఈ పిల్లలందరూ డే టైం అంతా ఆడి ఆడి ప్రార్థనలో పడుకుంటున్నారు. నెక్స్ట్ టైం వీరి తల్లులు మా పిల్లడైనా ఎవడైనా సరే డే టైంలో పడుకోబెట్టి ప్రార్థన కొరకు మెలకువగా ఉంచండి. ఇది ఆడి 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 ప్రార్థనకు వచ్చి పండుకున్నాక ఇక్కడ మీరు చేసేది ఏముంది? ఇక్కడ 7 సంవత్సరాలకు పైబడి నిద్రపోతున్నారు. పొద్దంతా ఏం చేయాలా? పడుకోబెట్టేసేయాల. ఫుల్ దుమ్మ ఆడిస్తారు ఆటలు. ఇడికి వచ్చినాక పండుకోబెడతారు. ఇది పడుకునే స్థలమా? 7 బిలో ఉన్న పిల్లలు అంటే పర్వాలేదు, ఎబో ఉన్న పిల్లలు పడుకుంటే ఎట్టగా? చూడండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఈయన చెప్పుచున్న ఈ మాట 5 పరిచారిక వర్గాలు తృణీకరించేది కాదు, సంఘం అవసరం లేదని చెప్పేది కాదు, టేపులు మనకు అవసరం లేదని చెప్పేది కాదు. ఆయన మాట్లాడుతుంది ఏదయ్యా అంటే ప్రత్యక్షతలలో ఎదుగుదలలో మనము ఎదుగుతూ ఉంటున్న మన గ్రోత్ను గురించి మాట్లాడుతూ ఉండగా ఆయనే నేరుగా జ్ఞానానికి యువతల వైపుగా 5 పరిచారిక వర్గాలకు వైపు పనిచేయుచుండగా అంతరంగ బోధకుడిగా తాను సంపూర్తి చేయవలసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, అభిషేకం నిలిచినందున ఆయన మీకు బోధిస్తాడు. ఏ అభిషేకము? అభిషేకం గురించి ఐడియా ఉందా మీకు? సంఘకాలంలో యొక్క అభిషేకం ఒక వర్తమానం చెప్పిన ఐడియా ఉందా? సంఘకాల అభిషేకంలో వర్తమానం చెప్పిన గృహ కూడికలో ఆర్మూర్లో జాషోబ్ గారి ఇంట్లో అనుకుంటా, గుర్తులేదు కదా. ప్రతి సంఘకాలానికి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది. అభిషేకం దేన్ని బట్టి వస్తుంది? ఆత్మను బట్టి, బోధన బట్టి. ఎస్ ఆర్ నో? ప్రతి సంఘకాలంలో ఆత్మ వేరు, బోధ వేరు. అదే కదా ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఒక్కొక్క వర్తమానాన్ని ఒక్కొక్క ముద్రను వివరించడానికి ఒక్కొక్క దూత వస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దూత వేరు, దాని ఆత్మ వేరు, దాని యొక్క వర్తమానం వేరు. ఈ అభిషేకములలో ఏ అభిషేకములు పొందుకుంటామో ఆ అభిషేకము మనకు నేర్పించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఈ కాలగడియ వర్తమాన అభిషేకము మనం పొందితే ఈ కాలగడియ వర్తమాన సంగతులను మనకు బోధించడానికి దేవుడే పనిచేస్తాడు. మనకి ఎక్కడి నుంచో పైనుంచి ఈ సీఎంలు పిఎంలు రావాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థమైందా? ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ సంఘకాలపు యొక్క అభిషేకం లేకపోతే మనకు ఎవడో వచ్చి బోధించాలా? మీరు గ్రహించగలుగుతున్నారా? నేనైతే నా జీవితంలో నేను దీనికి అత్యంత పెద్ద సాక్షిగా నిలబడతా ఉన్నా. ఎప్పుడైతే ఈ గడియ వర్తమానం యొక్క ఈ అభిషేకం నిలబడిందా
దేవుడు బోధిస్తాడు. ఈ యొక్క స్పిరిచువల్ ఫుడ్ ఏదైతే ఋతువులకు సరిపడే ఆహారం దాచిపెట్టాడో, ఈ ఆహారంలో నుంచే కొత్తదైనటువంటి నూతనమైన లోతైన ప్రత్యక్షం చూపించుకుంటూ బోధించుకుంటూ వెళ్తాడు ఆయన. ఇదివరకు విన్న సంగతులనే కనబడతాయి, కానీ విన్నట్టుగా ఉండవు అవి. ఎన్నడూ లోతులో చూడగలుగుతాయి. దేన్ని బట్టి అంటే ఈ సంఘకాల అభిషేకం నిలబడగలగాల. ఎస్ఆర్నో ఇప్పుడు నా పైన ఫిలదెల్ఫియా సంఘకాల అభిషేకం నా పైన ఉంటే ఏం పని చేయదు, అది కుదరదు. అది నా పైన బాప్టిస్ట్ అభిషేకం ఉంటే పని చేయదు. అది ఎస్ఆర్నో నన్ను ప్రతిష్ఠించిన అభిషేకం నా పైన ఉంటే పని చేయదు. అది ఏం చేయాలా? కట్. అరే దునియా బాడి మీద వినబడ్డదా? మనకు అన్అడల్టరేటెడ్ అంటే కలుషితపరచబడినటువంటి, పర్వర్టెడ్గా మార్పు చెందినటువంటి ఈ కాల గడియ వర్తమాన అభిషేకం ఉండేనా ఆయనే బోధిస్తాడు. ఇక వరుసగా నేరుగా బోధిస్తాడు, నూతన సంగతులు చూపిస్తాడు. ఐ నెవర్ హర్డ్, నేను మరణాన్ని గురించి ఎప్పుడు వినని సంగతులు మీ ఎదుట పెట్టగలిగాను. అది ఆ మహోన్నతుడు బోధించిన బోధయే. మీరు వింటున్నారా? అట్లా ఒకటి కాదు, రెండు కాదు, మన మధ్యలో విషదపరిచినవన్నీ సర్వోన్నతుడు బోధించిన సంగతులే. దేనికి ఇదంతా కారణం ఎక్కడ? ఇది మనమందరము కూడా ఆ యెషయా గ్రంథంలో చేసిన ఆ వాగ్దానంలో పిల్లలు అన్న మాటలు నువ్వు నేను ఉన్నాం కాబట్టి. కరెక్టేనా? ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి నేను వారితో నూతన నిబంధన చేయబోచున్నాను, వారి హృదయాల్లో రాస్తాను, ఇకపైన ఉపదేశం విందాం పదా అని దేవుని యొక్క బోధన గురించి ఒకరినొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా ఆ సమూహంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి. మీరు గ్రహించగలగాల. అందుకే చాలామందికి ఈ అభిషేకపు లోపం వలననే అరువు తెచ్చుకోవాల్సిన పనులు వస్తూ ఉంటాయి. కానీ అభిషేకం లభించినా నిత్యము ఊరేడి బండే. అదిగా నిత్యము ఊరేడి బండే. ఎట సాగుద్ది అంటే 3 ఏళ్ళు అయింది, ఇంకా కొత్త సంగతులు వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి. ఎప్పటిదాకా వస్తాయి? అభిషేకం నిలిచినంత వరకు అది ఆగదు. అదిగా వస్తూనే ఉంటుంది. ఆయన మాట, ఆయన వాగ్దానము ఇది ఏ ఒక్క వ్యక్తిని బట్టి కలిగేది కాదు, ఆయన పలికిన మాటను బట్టి జరుగుతున్నది. ఇదంతా కూడా ఆయన మాట ఇచ్చాను, అది జరుగుతున్నది ఈరోజు. అందుకే ఆ మాట ఫలాన్ని ఈరోజు మనం చూడగలుగుతున్నాం అయ్యా. ఇది ప్రత్యక్షతలో అంచెలంచెలు ఎదుగుట తప్ప మరొక పేరుతో దీన్ని పిలవగలిగేది కాదు. ఆయన అంటాడు, మీకు ఆ అభిషేకం నిలిచేనా ఎవడు పోతే ప్రక్కర్లా, కానీ ఆ అభిషేకం పరిపూర్ణం కావాల, ఆ అభిషేకం సంపూర్ణ స్థాయిలో జరగాల. ఈసారినో ఇప్పుడు ప్రతి సంఘ కాలానికి మధ్యలో ఏముంటుంది? ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓవర్లాపింగ్ అభిషేకాలు వద్దు. మీరు వింటున్నారా? ఓవర్లాపింగ్ అభిషేకాలు వద్దు. ఇప్పుడు నువ్వు నేను పొందుకోవాల్సింది ఇప్పుడు ఈ అభిషేకాన్ని, ఈ కాలగడియ వర్తమానికుని యొక్క 3వ ఈడ్పు యొక్క ఆ 7వ ముద్ర యొక్క అభిషేకమును పొందిన దానికి ఉండే సమస్తమును బైబిల్ నూతనపరచబడినటువంటి ఆ ప్రత్యక్షతను పొందగలుగుతూ ముందుకు సాగగలుగుతారు. ఇదే చాలా సంఘాలను వేరు చేసేది. దిస్ ఈస్ అ డిఫరెన్స్ మేకర్. ఇదే లైన్ బ్రేకర్. ఇది ఇక్కడ మీకు కనబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, మరొక చోట కూడా పౌలు గారు ఇదే మాట మాట్లాడతారు. చూడండి, మరొక చోట సువార్తలో చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. జ్ఞానానికి అవతల వైపు 5 పరిచారిక వర్గాలు ఎలాగో, జ్ఞానానికి అవతల వైపు దేవుడు బోధించుతున్న బోధన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోచున్న పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి He will teach you all things. ఆయన మీకు అన్ని విషయాలను బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, నేర్పిస్తాడు ఆయన. ఈసారినో ఇది జరగాలి. సంఘంలో మీరు ఆలోచించండి, కాపరి ఎంత గట్టిగా అరిచినా సరే కొన్ని కన్నులు మూతపడకుండా ఉండవు, నిద్రపోతాయి. మంచిగా అయితే జ్ఞానం అన్నాడు. జ్ఞానానికి యువతల వైపు ఈ పని బాగా జరుగుతుంది, అవతల వైపు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతలేదు, అవతల వైపు దేవుడి చేత బోధింపబడినటువంటి ఆ పిల్లల వాక్య నెరవేర్పు జరుగుతలేదు. మీరు వింటున్నారా? ఇక్కడ నుంచి బోధన లోపం ఉండదు, ఇక్కడ నుంచి కుమ్మరించి వర్షంలో తేడా లేదు. ఎక్కడ తేడా ఉందంటే గ్రహించు వారిలో దేవుడే నేర్పించాలని చెప్పుచున్న ఆ లేఖన నెరవేర్పులో తేడా పడ్డది. ఇది ఎక్కడ జరుగుద్ది? పౌలు గారు అంటారు, మీరు దేవుడి స్వరంను వినగలుగుతున్నారా? ఆయన సంబంధులు
మీరు వినలేకపోతున్నారా? మీరు మొదటి నుండి ఆయన సంబంధులు కారు అంటాడు ఆయన. ఇప్పుడు ఏం జరిగాను? యువతల వైపు ప్రాబ్లం ఉండేనా? గగ్గోలు పెట్టి మనకు యువతల వైపు మేలైంది కావాలని ఆశపడుతుంది. యువతల వైపు గట్టిగా దేవుడు అనుగ్రహించేది వచ్చేనా? అవతల వైపు పనిచేసేట్టు పరిశుద్ధాత్మ కోసం ఇప్పుడు బొగ్గుపడాలా. ఇప్పుడు మనం అడగాల్సిందేంటి? అవతల వైపు జరగాల్సిన పరిశుద్ధాత్మ యొక్క నేర్పు అనేటువంటి కార్యం కోసం అడగాల. కరెక్టేనా? ఈరోజు నేను చెప్తా చూడండి. నేను చెప్పే ఒకే వర్తమానాన్ని నేను ఒక భగవాన్లో రైస్ వండితే ఎట్లాగైతే అక్కడక్కడ మెతుకు చూసి చెక్ చేస్తారో ఒక 2-3 అడుగుతా. సిస్టర్లో 2-3, బ్రదర్స్ 2-3, అయ్యా ఎట్టుంది వర్తమానం, ఏం గ్రహించారంట. ఒకళ్ళేమో దాన్ని చిన్నపిల్లల చాక్లెట్ స్థాయిలో చెప్తారు, అదే వర్తమానం. ఇంకొకరేమో దానిని నాకు ఏ ప్రత్యక్షత దేవుడు చూపించాడు అదే ప్రత్యక్షతను మాట్లాడతారు. ఇంకొకరేమో నేను చూసిన దానికంటే ఒక ఆకు ఎక్కువసేపు చెప్తారు నాకు. మీరు వింటున్నారా? పర్వాలేదు, దేవుడి చేత బోధించబడిన వారి అదృష్టం, మంచి చక్కటి దేవుడు కృపలో జరుగుతున్న కార్యము. కొంతమందికి సేమ్ వర్తమానం ఏ వ్యత్యాసం లేదు, కానీ ఒకరికేమో స్వల్పంగా చూడగలిగేటువంటి ఆ దేవుడి చేత నేర్పు, ఆ టీచింగ్ అనేది జరుగుతుంది. మరొకరికి అది చాలా లోతులో, మరికొంతమందికి అయితే బోధింపబడని భాగమును ఎలాగో పేతురు గ్రహించాడో అట్లా గ్రహించే గుంపు కూడా ఉంటుంది. అల్పంగా కనబడే సంగతులకు కొంతమంది లోతైన అర్థాలు చూడగలుగుతున్నారు. ఏది చేయగలుగుతుంది? బహుశా పాస్టర్ మీకు పెట్టేటప్పుడు వేరు మైక్ పెట్టాడా? వేరు బోధిస్తున్నాడా? లేదు. ఏది చెబుతుంటే ప్రభువు చేత నేర్పించబడుతున్న ఈ కార్యంలో వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఇక్కడే తేడా, గ్రహించుట్లో తేడా. నేను ఉపవాసం గురించి చెప్పిన, అంగీకరించిన వారు కొంతమంది, అంగీకరించిన వారు కొంతమంది. బోధన వ్యత్యాసం ఉండేనా? లేదు. ఎక్కడ వ్యత్యాసం వచ్చింది? అవతల వైపు పనిచేసే పరిశుద్ధాత్మలోనే, వారికి నేర్పుదలలోనే తేడా ఉంది. నా మాట వింటున్నారా? ఇక్కడ నుండి వెలువడే విషయాల సంగతుల్లో ఏకత్వమే ఉన్నప్పటికీ, స్పష్టత ఉన్నప్పటికీ, అవతల వైపున కనబడుతున్న సంగతుల్లో మాత్రము దేవుడి చేత నేర్పించడం జరిగి తీరాల. అందుకే ఎంత బలమైన వర్తమానం చెప్పినా నిద్రపోతారు, పరిశుద్ధాత్మ లేక, ఆయన చేత బోధించబడక, ఆయన చేత నేర్పించబడక. సమస్య ఏంటి? ఆయన చేత విని నేర్చుకుంటేనే ఆయన దగ్గరకు వచ్చేది. ఆయన చేత విని నేర్చుకోకుండా ఆయన ఎందుకు ఎవడు చేరగలుగుతాడు? ఎవడు చేరలేడే. నీ ఎత్తబాటుకు కావలసినటువంటి సిద్ధపాటు కూడా నిద్రతో ఎగరగొట్టుకున్నాం మనం. ఎస్ఆర్లో ఏది నేర్చుకుంటే కొంతమంది, నేను ఒక అంశం చెప్తా ఉంటే చాలాసార్లు గమనించాను, ఆ అంశాన్ని అక్కడే చూస్తారు. కొంతమంది ఇదివరకు పూర్వం చెప్పినటువంటి ఆ దానితో ఇది జతపరచబడినప్పుడు మరికొంత కొత్తదైన లోతైన సమాచారం బయటపడుతుందని, ఇది ఇంకా మరికొంత రాబోతున్న సందర్భాల్లో మరికొంత లోతైనటువంటి వేరే అంశాల గురించి స్పష్టత ఇవ్వబోతుందని, ఈ చూడగలిగే నేత్రాలు ఎవరిస్తున్నారు? కాపరిబడయ్యేది. అసలు ఏ బోధకుడు ఇవ్వడు. ఏ 5 పరిచారిక వర్గాలు పని చేయలేవు. 5 పరిచారిక వర్గాల పని వారి సంబంధమైనటువంటి వర్గరీతుల్లో బోధే కానీ అవతల వైపు జరుగుతున్న కార్యం యెహోవా నేర్పించాల. ఎవరి దగ్గర లేదు. ఇది ఒకటే బోధ, కానీ భిన్నమైన ఫలాలు, భిన్నమైన ప్రత్యక్షతలు. ఈ ప్రత్యక్షతలలో ఎదుగుటయే దేవుడు మనల్ని ఆశపడుతుంది మన పట్ల. అందుకని అంటాడు, అభిషేకం నిలిచి ఉండేనా ఎవడు బోధించాల్సిన అవసరం లేదు మీకు. తర్వాత చూడండి, ఆయన అంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు ప్రతిదాన్ని బోధిస్తాడు, నేర్పిస్తాడు. హీ విల్ టీచ్ యూ. కరెక్టేనా? అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం దేవుడు ఒక మాట అంటాడు చూడండి. ఇప్పుడు మనము హెబ్రీలో చూసాము, ఆయన ఏమై ఉన్నాడన్న సంగతిని వారు తెలుసుకున్న తానే బయలుపరుచుకుంటాడు అని పౌలు గారు ఎలాగూ ఇర్మియా వాక్యాన్ని ఇచ్చి చెప్పినాడో, ఇక్కడ చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఇప్పుడు దేవుడికి మనుషులకు మధ్యలో బంధాన్ని ఆయన నిరూపించే ప్రయత్నంలో మీరు నాకు ఏమై ఉన్నారు అని చెప్తూ, మీరు దాసులు, నేను యజమానుడు అని పిలుస్తున్నారా? అలాగ ఉండేది ఆ బంధం ఒకప్పుడు. కానీ ఈ బంధం ఎప్పటి వరకు నిలుస్తుంది అంటే, చూడండి, గనుక ఇప్పుడు నేను మిమ్మల్ని దాసులని పిలవను. ఎందుకు స్నేహితులను పిలుచుచున్నాను? ఎందుకంటే నేను ఏదైతే అక్కడ విన్నానో అవన్నీ కూడా మీకు తెలియజేసేస్తున్నా. ఇదే ఇర్మియా వాక్యమును
హెబ్రీ పత్రికలో పౌలు గారు ఎత్తిన వాక్యమును దేవుడు నెరవేర్పు జరిగించిన క్రియను చూస్తా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఏ సంగతుల కొరకు తెలియపరచుటకు యేసు దిగొచ్చానో ఆయన తను అవన్నీ కూడా బయలుపరుచుకుంటూ చూపి నేర్పిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోజున దేవుడి యొక్క 5 పరిచారిక వర్గాల బోధ జరుగుతుండగా నువ్వు గ్రహించుట్ల లోపం ఉండేనా, నువ్వు ఎప్పటికీ దాసుడవే, నువ్వు స్నేహితుడవు కాదు. నా మాట వింటున్నారా? నువ్వు ఇప్పటికీ దాసుడవే. దేవుడు నీకు దేవుడు కాదు, యజమానుడు అని పిలువు. భర్త అని పిలువకు. నా జీవిత భాగస్వామిని పాడకూడదు, నువ్వు నా జీవిత యజమాని అని పాడు, అంతే. బట్ ద డే ఎప్పుడైతే 5 పరిచారిక వర్గాల బోధ జరుగుతుండగా అవతల వైపున పరిశుద్ధాత్ముడు నీలో ప్రత్యక్షతను తెరుచుచు ఉన్నత పరిమాణంలోకి నేను నిలబెడుతూ ఆయనే బోధిస్తూ స్థిరపరుస్తున్న సందర్భాలు జరిగిన, ఇప్పుడు చెప్పు ఏమని? నువ్వు నా భర్తవి, నా భాగస్వామివని, నువ్వు నా స్నేహితుడు అని చెప్పు. స్నేహితుడు సంగతులు బయలుపరుస్తాడు. ఎసార్నో దోస్తుగానికి ఎదుటి ముంగట సైగలు చేసుకుంటాను తెలియకుండా ఉండాలని. ఇది వీడికి మాత్రమే గ్రహించగలిగినట్లు అర్థమవుతూ ఉంటుంది. ఎస్ఆర్నో దేవుడు బోధించే సంగతులు కూడా అలాంటివే. నేర్చుకున్నలోనే పరలోక రాజ్యం ఉంది, నేర్చుకున్నలోనే దేవుని తెలుసుకున్నటనే ఆధారం ఉంది, నేర్చుకుంటేనే ఆయన పిల్లలు అవుతాము. అయ్యా ఏది నేర్చుకోవడం అంటే ఏంది? ప్రత్యక్షతలో ఎదుగుటాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఎస్ఆర్నో ప్రత్యక్షతలలో అంచెలుగా ఎదగకపోతే ప్రవక్తగా చెప్పిన ఒక వర్తమానం. నేను ఈ సంగతుల్లో కొన్ని మాత్రం ఎదరబద్ద మాట్లాడి ఇక్కడ విస్తృతంగా మాట్లాడుతున్నా, మంచిగా గమనించాలా. అక్కడ ఒక కొటేషన్ ఎత్తాను, మీరు మళ్ళీ దాన్ని చూసుకోండి, 2 భాగాలు తిరిగి చూసుకోండి. నేను మాట్లాడేది మీతో ప్రత్యక్షతలో ఎదుగుటానికి వర్తమానం మాట్లాడుతున్నా. దాంట్లో దేవుడు ప్రవక్త అంటాడు, యాజ్ యు గో అలాంగ్, నువ్వు అలాగూ భక్తిలో ప్రయాణం చేయుచుండగా నీవు గనక నేర్చుకోనట ఆగిపోయినా, నేర్చుకోనట జరగట్లేదా, సంథింగ్ రాంగ్ ఇన్ యూ, నీలో ఏదో తప్పిదం ఉన్నది. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ కంటిన్యూ లెర్నింగ్, నువ్వు నేర్చుకుంటూనే ఉంటే కనుక నువ్వు సరైన స్థానంలో ఉన్నట్టు అంటాడు ఆయన. ఏది నేర్చుకుంటా? ప్రత్యక్షతే. లెర్నింగ్ అంటేనే ప్రత్యక్షత. ఈ రోజున బోధ వినికిడిలో లోపం లేదు, వినికిడిలో ఉన్న బోధను నేర్చుకోవడం లోపం ఉంది. ఇక్కడ అంతరంగంలో లోపం ఉంది, ఇక్కడ ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ఎస్ఆర్నో ఇప్పుడు ఈ ప్రత్యక్షత కొంతమందికి అనుకూలమైన బోధకుల బోధ వింటే బాగా కనబడుతుంది. అందుకే యూట్యూబ్లో ప్రతి ఛానల్ నొక్కి కిక్ నొక్కి చెవుల్లో పెట్టుకుంటారు. ఎస్ఆర్నో ఇప్పుడు బోధకుడిలో నిజంగానే వ్యత్యాసం ఉన్నదా, మనలో వ్యత్యాసం ఉందా? ఇక్కడ కనిపెట్టలేనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. యాక్చువల్గా యువతల వైపు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నేర్పు అనే కార్యం జరగకపోతే అవతల వైపు మాలాసే పెద్ద తీసుమార్కాన్ని పాస్టర్ అయినా సరే చేసేదేమీ లేదు, తలమించి వెళ్ళిపోవాల్సిందే. అది అల్పమైన సంగతి అయినా బలీయమైనటువంటి మేజర్ డాక్టర్స్ అయినా కూడా తలపైంచి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ కావాల్సింది ఏంటంటే జ్ఞానానికి యువతల వైపు ఉన్నటువంటి ఈ కార్యం బాగానే జరుగుతుంది. అవతల వైపు ఉన్నటువంటి దేవుడు యెహోవా నేర్పుచున్నటువంటి ఆ ప్రత్యక్షత కార్యం జరుగుతుందా? చెప్పుచున్న సంగతులను నీ సహోదరుడితో ఒకసారి సంభాషణ చూసినప్పుడు అతడు గ్రహించినట్టుగానే గ్రహించితివా? ఇంకా మేలైన ప్రత్యక్షత ఏమైనా పొందుకోగలిగితివా? ఏదైనా వ్యత్యాసమైన వేరే భేదమైన విత్తనమైన పడతా ఉన్నదా? ఎక్కడో ఈ సరి చూసుకోవడంలో ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏం జరుగుతుందంటే నాకు బోధపడింది ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తారు, కానీ ఇంతకీ నా ప్రత్యక్షతకి మిగిలిన వాళ్ళ ప్రత్యక్షతలో ఈ ప్రత్యక్షతలో ఎదుగుటలో ఎక్కడి దాకా వెళ్ళారు. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తాడు, ఎవరు కూడా ఆ సంఘ కాపరు దాటిపోలేరు. ఎస్ఆర్నో నన్ కెన్ గ్రో బియాండ్ దేర్ పాస్టర్. ఆ పాస్టర్ దాటి ప్రత్యక్ష సంఘం ఎదుగుట అనేది జరగదు. అనుకుంటారు ఎదుగుతున్నామని, తెలుసుకుంటున్నాము, మాకు ఈ విషయాల్లో కొంత ప్రావీణ్యం ఉంది అనుకుంటారు, కానీ అది లేఖనానికి విరుద్ధమైన సంగతి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. కానీ ఈ ప్రత్యక్షతలో ఎదుగుతున్న సంగతుల గురించి అవగాహన కలిగినప్పుడు అద్భుతమైనటువంటి సర్వసత్యాన్ని పరిపూర్ణంగా పట్టుకోగలుగుతారు. ఎస్ఆర్నో దీనినే ప్రవక్త గారి జీవితంలో ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూస్తే, ప్రవక్త గారి జీవితంలో ఆపాదించి చూస్తే సుస్పష్టంగా కొన్ని సంగతులు కనబడతాయి. ఆయన చాలా విషయాలలో ప్రత్యక్షతలు ఎదుగుతూ ముందుకు వచ్చాడు ఆయన. ఎస్ఆర్నో ప్రారంభ దినాల్లో ఆయన ఏమన్నాడు? ప్రారంభ దినాల్లో మనుషుని యొక్క కదా ఇది చూడండి, ఇది ఆత్మ, ఇది ప్రాణము, ఇది శరీరం అని బోధించినాడు. ఎస్ఆర్నో తర్వాత దినాలు ఏమైంది? దేవుడు తన ప్రవక్తను, ఇప్పుడు ఆయనకి ఎవరు బోధించారు? ఎవడన్నా వచ్చి బోధించాడా?
నన్ టీచ్డ్ హిమ్, ఎవరు బోధించలే. ఆయనకు దేవుడే నేరుగా బోధించి నో 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 ఇదిలా కాదు, ఇదేంటిది, ఇది ప్రాణము, తర్వాత ఆత్మ, తర్వాత శరీరం ఉంటుందని చెప్పేసరికి హీ చేంజ్. ఆయన ఏం చేశాడు? నేర్చుకున్నాడు. హీ లర్న్. దేవుడి యొద్ద నుంచి నేరుగా నేర్చుకున్న కార్యం వల్ల ఆయన దేవుడి కుమారుడు అవడంలోనేమి, దేవుడి చేత పరిపూర్ణ అవడంలోనేమి, ఇంకెవ్వడు బోధించిన అక్కర్లేని స్థాయిలో నిలబడ్డాడు. ఈరోజు పొద్దున 5 రోజులు మాట్లాడుతాను అంటాడు, 7వ తరగతి చదివిన నేను స్కాలర్లకు బోధిస్తున్నాను అంటాడు ఆయన. బ్రాకెట్లో మాట అంటుంటే చిన్న నవ్వు వస్తుంది. నేను ఇప్పుడు 7వ తరగతి చదివిన నేను నా వెనకాల కూర్చున్నటువంటి స్కాలర్లు, తత్వవేత్తలకు బోధిస్తున్నాను అంటాడు ఆయన. ఇది వారికి వీరికి వ్యత్యాసం ఏంటిది? వీరికి సమాచారం కోకొలంగా దొరికొండొచ్చు, కానీ ఈయనకు జ్ఞానానికి యువతల వైపు ఉన్నటువంటి దేవుడి చేత బోధించడం అనే కార్యం మాత్రము విస్తృతంగా జరుగుతూ వస్తుంది అక్కడ. ఈ విషయంలో లోపం లేని వాడైనా ఇస్తారో. మొదట ఆయన దైవికమైన ప్రేమ అంటే ఏమన్నాడు? డివైన్ లవ్ అంటే దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటిది? దేవుని యొక్క ప్రేమ అంటే స్టార్టింగ్లో ఏమన్నాడు ఆయన? దేవుని యొక్క ప్రేమ అంటే ఆత్మ ఫలాల్ని దేవుని ప్రేమగా చూశాడు ఆయన. ఇస్తారో. మొదటిగా ఆత్మీయమైనటువంటి ఫలాలు మాత్రమే రాసిన వేస్ట్, మీకు అర్థం కాదు. ఆత్మీయమైనటువంటి ఫలాలనే ఆయన దేవుని ప్రేమగా చూశాడు. అంటే కరుణించుట, లేనివాడికి ఇచ్చుట, దానం చేయుట, రక్షించుట, అంటే వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారి పక్షం నిలబడుట, ఇది దైవికమైన ప్రేమ అన్నాడు. కానీ ఒకానొక దినము తర్వాత దేవుడి చేత బోధించబడాను. ఏమని బోధించబడ్డాడంటే, నౌ గాడ్ ఈజ్ కరెక్టెడ్ మీ, డివైన్ లవ్ ఈజ్ కరెక్షన్. దైవికమైన ప్రేమ అంటే అయ్యో ఊరుకో, అయ్యో అమ్మ, అయ్యో బాబోనుడు కాదు. వాక్యానుసారం నిలబడకపోతే ఖండించుంటే దైవికమైన ప్రేమ అన్నాడు ఆయన. ఇప్పుడు దీనిని ఎవరు బోధించాను? దేవుడే బోధించాను. ఎస్ఆర్లో ఆయనకు స్టార్టింగ్లో కొంతమంది వ్యక్తులు కొన్ని బహుమతులు ఇస్తుంటే ప్రవక్త గారు తీసుకోకపోయేసరికి తర్వాత అంటాడు, లార్డ్ స్ట్రైటన్ మీ అవుట్ టు హ్యావ్ దెమ్ టు గెట్ ద రివార్డ్. వాళ్ళకు ఫలంలో రావడం కొరకు నువ్వు తీసుకోవాలని ప్రభువు నన్ను సరిచేశాడని చెప్పి తర్వాత తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన కారు కూడా అట్టగా బహుమతికి వస్తే తృణీకరించాడు. ఇస్తారో అలాగే వాచ్ వస్తే వాచ్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయనకి ఎవరు బోధించారు సంగతుల్ని? వేరే వ్యక్తులు వచ్చి బోధించారా? దేవుడు బోధిస్తా ఉన్నాడు నేరుగా. కరెక్టేనా? అట్టాగే సంగమా, ఒకసారి ఆలోచించి మన 18 ఏళ్ల ప్రస్థానంలో అప్పుడు వినిన సంగతులకి ఇప్పుడు వింటున్న సంగతులకి ఎన్నో నేర్చుకున్నామే. వి లర్న్ సో మచ్. వర్తమాన సంబంధమైన పరిపూర్ణ ప్రత్యక్షతలో ఎంతో నేర్పుదలకు వచ్చి కూర్చున్నాం ఈ రోజున. ఎంత నేర్చుకున్నామయ్యా అంటే, అయ్యా దేవుడు మహోన్నత కృపను బట్టి ఇది ఆయనకు ఘనత వచ్చినట్టుగానే చెప్పాలా. మనకంటే ముందుగా పరిగెత్తినటువంటి 20-30 ఏళ్ళ గుర్రాల పరుగు పందెంలో కన్నా మనం ముందుగా నిలబెట్టినట్టుగా దేవుడు కృప చూపుతా ఉన్నాడు. కృపయేగా. మనం అక్కడి నుంచి ప్రారంభించి పరిగెత్తుకుంటే మనం దాటలేము, కానీ తీసుకొచ్చి మీతో కాదు కానీ డైరెక్ట్ ఇక్కడ ఉండ్రి అనబెట్టింది అక్కడ. ఇది సర్వోన్నతుడు చేసిన కృప. కానీ అది అన్యాయంగా చేయలేదు, నేర్పిస్తూనే చేశాడు ఆయన. ఆయన దాని విషయంలో మనల్ని రాటు తేలించి కొట్టి కొట్టి చెక్కి 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 మహోన్నతమైన కళాఖండంగా నేర్పిస్తూనే ఉన్నాడు ఆయన. ఈ నేర్పించుటనే ఈ కార్యక్రమంలోనే ప్రత్యక్షతలు ఎదుగుట అనే సందర్భాన్ని చూడగలగాల. ఎస్ఆర్లో అయితే ఇట్లా ఎన్నున్నాయి ఆ ప్రత్యక్షలు ఎదిగినవి? కోకొల్లలు లెక్కలేనన్నవి. దాంట్లో 3 మాట్లాడినాను నేను. మీరు యూట్యూబ్లో వింటే మీకు అర్థమవుతుంది. మొదటిది దైవికమైన స్వస్థత గురించి మాట్లాడి ఇప్పుడు అందరి గురించి చెప్తా. 2 త్రిత్వాన్ని గురించి మాట్లాడినాను. 3 ఏం మాట్లాడినా? 3ది నెంబర్ ఆఫ్ సీల్స్ గురించి మాట్లాడినాను. అయ్యా హైదరాబాద్ వచ్చినప్పుడు తృప్తున్నాడు, ఇప్పుడు ఏమంటలేరు. జాగ్రత్తగా గమనించాను. అయితే దైవికమైన స్వస్థత అంటే ఏమై ఉన్నదన్న సంగతిలో ఆయన మొదటి ఇడుపులో ఉండగా ఆయన ఉన్న ప్రత్యక్షతకి 3వ ఇడుపు ముగింపులో ఉన్నప్పుడు దైవికమైన స్వస్థత అంటే ఏంటో ఆ ప్రత్యక్షతలు కలిగిన మార్పుల్ని క్రమానుగుణంగా మనం చూడగలుగుతూ వచ్చగలిగాం. ఆ ప్రత్యక్షతలు ఉన్నత స్థాయి దేనిని ఆయన పొందుకున్నాడో నువ్వు నేను అదే పొందుకోవాలి. మన టార్గెట్ అదేనా? చలో త్రిత్వ విషయంలో కూడా అంతే. కరెక్టేనా? త్రిత్వ విషయంలో త్రిత్వము దేవుడు ప్రవక్త అంటాడు, ట్రినిటేరియన్ ఇజం ఈజ్ ఆఫ్ డెవిల్. త్రిత్వ సిద్ధాంతము
దయ్యానికి సంబంధించింది. ఇప్పుడు త్రిత్వం గురించి మన పాటలు పాడొచ్చా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా పాడరేంటయ్యా? ఏకైక దేవ త్రియేక దేవ పడద్దా? అమ్మర బిడ్డ, అయితే మీరు హైదరాబాద్ వర్తమానం వినాల. మీరు హైదరాబాద్ వర్తమానం వినాల. ఇక్కడ సంఘ శాఖల యొక్క తప్పుడు త్రిత్వ సిద్ధాంతాన్ని తృణీకరించట్లో దేవుడు ఎన్నిక చేసుకున్న ఏకైక తన యొక్క బహిర్గత ప్రత్యక్షత మార్గాన్ని కూడా మనం తృణీకరిస్తున్నాం. ఇది తెలియకుండా వర్తమానంలో దూరినటువంటి ఓ చిన్న చీమ. దీన్ని సరిచేయాలా? మీరు వింటున్నారా? త్రిత్వం అనేటువంటి దయ్యమే. కానీ ప్రవక్త గారి త్రిత్వాన్ని పాజిటివ్లో కూడా ఆయన దాన్ని వాడుతున్న సందర్భాలు ఎప్పుడు? బ్రదర్ ఏదో 50-51 పట్టుకొచ్చిన వచ్చాను కాదు 65లో జూలై ఆగస్టులో పట్టుకొచ్చాను నేను. ఆయన ఇంకొక 3-4 నెలల్లో చనిపోతాడన్నప్పుడు తన పరిపూర్ణ ప్రత్యక్షత ఆయన ఏమంటాడు? అసలు త్రిత్వం లేకపోతే దేవుడే కాదు ఆయన అంటాడు ఆయన. మీరు వింటున్నారా? మీకు అంత విచిత్రంగా ఉంది వింటుంటే. అట్లే ఉంటుంది ప్రత్యక్ష వర్తమానాలన్నీ కూడా. మీరు స్టార్టింగ్ నుంచి వినలేదా? మధ్యలో ఎక్కడో చోట పుట్టుకని విన్నారా? ఇది తేడా కొట్టింది బ్రదర్ ఇది రోజు అనుకుంటారు. అట్టే ఉంటుంది కథ. స్టార్టింగ్ నుంచి వినాలా. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సిరీస్ అంతా కూడా కొంత కాంప్లికేటెడ్. ఏం తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 60 ఏళ్లలో వర్తమాన సంఘాలు పొందుకొని కాలానుగుణంగా పరివర్తన చెంది ఆగిపోయి ఇంకెంత చెందాలో అని ఉన్నట్టు మొత్తం ఎంటైర్ ప్రత్యక్షత స్కేల్ మనం చూపుతున్నాం. దీంట్లో వాళ్ళందరూ ప్రయాణం చేశారు, ఒక చోట ఆగారు, కొంతమంది పరిపూర్ణత కొన్ని విషయాలు చేరారు. ఈ మొత్తాన్ని కూడా ఈ ఒక్క సిరీస్లో చెప్పే ప్రయత్నం చేసేసరికి వినడానికి కొంత కష్టతరంగానే ఉంటుంది. కొంత తగిలించుకోవడానికి అతికించుకోవడం కొంత కష్టంగానే కనబడతా ఉంటుంది. ఎస్ సార్ నో. తర్వాత మూడోది ఏం చెప్పానంటే, త్రిత్వ సిద్ధాంతం అయిన తర్వాత నెంబర్ ఆఫ్ సీల్స్ గురించి చెప్పిన. ముద్రలన్నీ ముద్రలన్నీ 14 ముద్రలయ్యా. అరే కదా, మీరు ఖచ్చితంగా హైదరాబాద్ వర్తమానం వినాలా? అయ్యా నేను చెప్తున్నా, కొంత దేవుడి మహాకృపలు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన దగ్గర వెలువడుతున్నటువంటి వర్తమానాల యొక్క తీరు ప్రత్యక్షత ఇక్కడ అభిషేకం వేరుగా ఉంటుంది, అక్కడ వేరుగానే ఉంటుంది. అక్కడ సంగతులు నేను ఇప్పుడు మాట్లాడాలి, కానీ అక్కడ చెప్పిన వాటిలో కొన్ని నేను మీకు బ్యాక్గ్రౌండ్గా వేయడానికి ఇష్టపడినప్పటికీ కూడా, ఎందుకంటే మీకు కనెక్షన్ ఉండాలి. కానీ అక్కడ సంగతులు మీరు కొత్తగా నేర్చుకోండి, వినండి. అక్కడ వాటిని వినేటప్పుడు ఏది, అక్కడ ఫోన్ అక్కడ పెట్టి కూరగాయలు కట్ చేసుకుంటా, పని చేసుకుంటా, బజ్జీలు వేసుకుంటా, అట్లా రాదు. అది అట్లా రాదు. గృహకుడిగా వర్తమానాలు వస్తాయి. అట్లా గృహకుడికి బోధ రూపంలో ఉంటుంది కాబట్టి అది వింటున్నప్పుడు పక్కన పెట్టి వింటే ఎక్కుద్ది. నీకేమనిపిస్తుంది? నాకు ఒక్కసారి విని ఎక్కుద్ది. మళ్ళీ ఎట్లా నేను 2x స్పీడ్లో వింటా. ఏంటది? ఒక్కసారి నేను వచ్చి ఏం నేర్చుకున్నామని అడిగిన అనుకో, మొత్తం తేడతలు సున్నం అయిపోతుంది. అది ఏముండదు అక్కడ, సున్నమే. లోతైన ప్రత్యక్షత ఏం కనబడదు. ఏదో విని అయిపోగొట్టుకున్నాము అన్న పేరు తెచ్చుకోవడానికి వింటారు. అటే కాదు, జాగ్రత్తగా గమనించండి. ఈ వర్తమానాన్ని యాక్చువల్గా నిజంగానే పట్టుకోవడానికి సర్వోన్నత మహాకృప చాలా లోతుల్లో అవసరం. ఇది అసాధారణమైనటువంటి దేవుడి కృప. ఇప్పుడు 3 సంగతులు మాట్లాడడం దీంట్లో. ఏదంటే ఇవన్నీ మళ్ళీ మాట్లాడతాం, ఇంక చెప్పలా. ఒకటి, దైవిక స్వస్థత. దాంట్లో ఎలాగో దేవుడి యొక్క ప్రవక్త ఎదుగుతూ వచ్చాడో ఆ ప్రత్యక్షతను చూసాం. దాంట్లో ఉన్నత స్థాయి ప్రత్యక్షతను మీరు పొందుకోండి. 2, త్రిత్వమును గురించినటువంటి దేవుడి యొక్క ప్రవక్త ఉన్నత స్థాయి ప్రత్యక్షత ఏం చెప్పాడో, ఆయన అవునన్నదని అవుననండి, కాదన్నదని కాదనండి. మీరు మిగతా వాళ్ళు చెప్పేది ఏది పట్టించుకోదు. మీరు వింటున్నారా? తర్వాత ఇంకోటి, నెంబర్ ఆఫ్ సీల్స్ గురించి. ఇప్పుడు బ్రహ్మమే క్రీస్తు అనేటువంటి ఒక గుంపు ఉంది, వారు 14 సీల్స్ నమ్ముతారు. ఎన్ని నమ్ముతారు? వెనక వైపు కూడా ఇంకా 7 సీల్స్ ఉన్నాయి, తెలుసా? అరే సరే, ఒక చిన్న మచ్చుకట్టి వేసిపోయి మనం కొత్త వైపు పోదాం. తీయండి, అయ్యలారంతో అంత మీకు సూచన ఏదైనా చూడండి. అయ్యలారా, అంతం యొక్క సూచన ఇదేనన్న వార్త మనం చూస్తే,
62 అదేనా 1230E అదేనా, దాని 238 పేరా చూడండి. చదవండి. This was an angel. And is the angel of the seventh church age. Because it says here, it is the seventh angel of seventh church age. Found that if you want to see where the angel is, Revelation 3:14. 239 పేరా చూడండి. అయ్యలార్ అంత యొక్క సూచనలో 239 చూడండి. Now you remember. ఇప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, When that was told there, ఎప్పుడైతే అది అలాగూ చెప్పబడిందో, the angels and the church ages, అక్కడ దూతలు మరియు సంఘకాలములు, and now ఇప్పుడు in this ఇక్కడ it will do డౌటేల్ రైట్ టు ద 7 సీల్స్ అంటే దూతలు సంఘకాలములు కూడా తోకలో ఎలా దూరుతూ ఉంటాయో నెమ్మదిగా మన 7 ముద్రలలోని కూడా ఈ సంగతులు చొప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 7 ముద్రలు ఏవో తెలుసా? ఎప్పుడైతే అవి ఇప్పుడు వచ్చే ఈ సమయంలో రాయబడిన 7 ముద్రలు ఏంటది? రాయబడిన 7 ముద్రలు తర్వాత and these 7 seals, as you know, is just the manifestation of the 7 angels of the 7 churches. తర్వాత కానీ but there are 7 other seals. కానీ there are 7 other seals. అంటే ఏంటిది? అక్కడ మరొక 7 ముద్రలు ఉన్నవి ఉన్నాయా? ఇది ప్రవక్త గారు ప్రత్యక్షతలో మెల్ల ఎదుగుతున్న సందర్భంలో ఆయన చూడండి ఇట్లా మెట్టు ఒక్కొక్క విషయం ఇట్లా ఎక్కుతూ దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతకు వస్తాడు. ఇక్కడ ప్రతి విషయం అట్లే వస్తాడు అంతే. ఇప్పుడు ఆయన ఇక్కడికి ఎక్కగానే ఒక పాస్టర్కి హృదయం తగులుతుంది. ఇక ఆయన సంఘం మొత్తాన్ని ఇక్కడే కడతాడు. మీరు వింటున్నారా? ఇంకొక ఆయన ఈయన కరెక్ట్ కాదని చెప్పి ఇంకో 2 ఎక్కుతాడు. ఈడు ఉంటాడు, ఇది కరెక్ట్ తగులుతుంది, దీని మీద సంఘాన్ని కడతాడు. ఏ విషయాల్లో? అన్ని విషయాలు అంతే. ప్రత్యక్షత విషయాలు ప్రతి దాంట్లో అంతే. అయితే నేనేమంటానంటే ఇక్కడ బంద్ చేసి బ్రదర్ దీన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నా. ఇది ఇక్కడ వరకు నేను పాస్టర్లు తీసుకొస్తారు, ఇది దేవుడు తీసుకొస్తాడు అంటున్నా. ఇప్పుడు మొదటి 7 ముద్రలు అని చెప్పి తర్వాత 14 ముద్రలని, ఆ తర్వాత లేదు మళ్ళీ 7 ఉంటాయని ప్రవక్త చెప్తే లేదు మళ్ళీ 7 అన్న మాట వదిలేసి 14 దగ్గర కూర్చొని ఇప్పుడు కొన్ని 100 సంఘాలు కూర్చున్నాయి. అట్లా అని నమ్మేది అదే. వారు ప్రత్యక్ష ఎదిగారా? ఎదగలేకపోయినారు. ఎంతవరకు సాగారు? కొంత మట్టుకే సాగలిగారు. అందుకే ఆ మాట చదవండి మరొకసారి అంటాడు. తెలుగులో చదవండి. తెలుగులో, ఎందుకంటే మీకు తర్జుమాలు చక్కగా తగులుతుంది అందరికీ. అయితే మరొక 7 ముద్రల గ్రంథం అంటే ఊరికే తప్పుడు సంఘాలు ఉత్పత్తి అవుతాయా? అవ్వవు. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఎస్ఆర్నో. కానీ ఆ ప్రత్యక్షతలో ఎదుగుతూ ఉండగా మధ్యలోనే ప్రాబ్లం వచ్చింది. ఎస్ఆర్నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు నేను పిల్లలందరికీ ఏం చెప్పుకున్నా అంటే మీలో ప్రతి ఒక్కడు వారంలో నాతో పాటు ఉండాలని చెప్పా. ఒక్కొక్క 1 వీక్ నాతో పాటు పరిచయం చేయాలి దేవుడి పనిలో. నేను ఇప్పుడు జోయల్ గాడు మంచోడా కాదని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ వీక్ చూసినా ఖతర్నాక్ పని చేస్తాడు, మంచోడురా అనుకున్నా. ఆ టైంలో నా పక్కన ఏడున్నాడు, జాన్ గడు ఉన్నాడు. వాడు చుట్టూ వాళ్ళకి ఏం చెప్తాడంటే సుకేషన్ అయిపోయాడు మంచోడని. నెక్స్ట్ వీక్ కొన్ని తింగరేసి వెళ్ళేసరికి లేదు బ్యాడ్ బాయ్ అన్న. అప్పుడు నా దగ్గర రుత్విక్ గడు ఉన్నాడు. వాడేమంటాడు లేదు బ్యాడ్ అన్నాడు అన్న, నేనున్నా అక్కడ నేనే చూసా అంటాడు. మనం నెక్స్ట్ వీక్ చూస్తుంటే కొంత మంచోడు కొంత బ్యాడ్ 2 మిక్స్ ఉన్నాయి అన్న. అప్పుడు చెమ్మగాడు ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? లాస్ట్కి నాకు నా పరిశీలన పరిపూర్ణంగా తెలిసిన తర్వాత కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొంత మంచోడే అన్న పరిపూర్ణమైనటువంటి నా యొక్క పరిశీలన అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఆడదాకా రాడిగా, ఆడదాకా ఎవడు రాడు. ఈ మధ్యలో సంఘాలు కట్టేసిరు. ఇక ఏమని ఓడు చెడ్డోడని, ఓడు మంచోడని, ఓడు సగం అది సగం ఇదని కట్టేసేసారు. సంఘాన్ని నెలకొల్పారు. ఆ విశ్వాసాల పరిస్థితి ఏందో, ఆ పరిపక్వత ఎప్పుడు నేర్చుకుంటారో. ఇట్టనే ఒకడు జుట్టు గురించి మాట్లాడినాడు.
నీకు జుట్టు గురించి ఇది తెలిసింది అసలు నీకు ఇది? ఆ జుట్టు విషయం ఇంటి దాకా వచ్చిర్రా మీరు అసలు? మీకు అర్థమైందా కనీసం? నువ్వు ఏడున్నావు జుట్టు గురించి ఇడున్నావు, సంఘశాఖ వాడి కింద ఉంటే నువ్వు 2వ మెట్టు దగ్గర ఉన్నావు. నీకు మిగతా మెట్లు అర్థం కాకపోయా. నువ్వు శిఖరాగ్రస్థాయి చేరినప్పుడు జుట్టుని ఎందుకని 5-6 సంవత్సరాలు ఎదురు చూసి వివాహ మరియు ప్రత్యేక పత్రిక చెప్పడానికి సర్వోన్నతుని యొక్క ప్రశస్తమైన ప్రత్యక్షతకు ఎదురు చూసిన ప్రవక్త ఆ దాంట్లో కత్తిరిస్తే విడాకులు అనేటువంటి ఒక ప్రాముఖ్య కారణంగా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్న విషయాన్ని చూపుటలో, గ్రహించుటలో ప్రత్యక్షత లోపం కలిగే. ఎదగకపోవడం, దే నాట్ గ్రోయింగ్ ఇన్ రెవల్యూషన్. సమస్య అక్కడే వచ్చింది. అట్లా ఏ ఏ విషయాల్లో? అన్నిట్లో ఎదగాల. ప్రతి దాంట్లోనా? అబ్సల్యూట్లీ. ప్రతి చిన్న అంశంలోనా? అబ్సల్యూట్లీ. బాప్తిజంలో కూడానా? అబ్సల్యూట్లీ. కరెక్టేనా? చాలామంది బాప్తిజాలు చెల్లవని నేను చెప్పాను. అది పెద్ద ఇది మన బాంబేలో వర్తమానం అయిపోయింది. ఇంత మంచిగా బోధిస్తున్నారు అన్నారు, గీతం అన్న నువ్వు లేకపోలే. నా సమస్య ఏంటంటే నువ్వు బాప్తిజం విషయం దగ్గర 4-5 మెట్టు దగ్గర నువ్వు శిఖరాలు స్థాయికి చేరలే. వచ్చి కూర్చొని డిస్కషన్ చేస్తే బాగుండు, అట్లా చేయలేరుగా. నీ ప్రత్యక్షత చిన్నది, అల్పమైనటువంటిది. నీకు నాకంటే ముందున్నటువంటి వారి యొక్క ప్రత్యక్షతల పైన మాత్రమే కట్టుకొని స్థిరపెట్టుకునే పునాదుల పైన కట్టుకున్నది. అక్కడ నుంచి కదలాంటి భయం వేస్తుంది. నేర్చుకునేటప్పుడు భయం కలుగుతుంది తెలుసా? మీరు వింటున్నారా? వెన్ యూ ట్రై టు లర్న్ ఎ న్యూ థింగ్, ఎప్పుడు భయాన్ని ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా కారు నేర్చుకో, భయం వేస్తుంది. కొత్తగా ఉద్యోగానికి వెళ్ళు, భయపడతావు. నువ్వు నీకు నచ్చి నువ్వు కావాలని తీసుకున్న సొంత కొత్త మంచి ఉద్యోగం అయినా సరే ఫస్ట్ వారం రోజులు భయంగా ఉంటుంది. న్యూ థింగ్స్ ఆల్వేస్ క్రియేట్స్ ఫియర్. కరెక్టేనా? కానీ అట్లా ముసుగులో అంతే, వెంట్రుకల్లో అంతే, బాప్తిజంలో అంతే, సర్ప సంతానంలో కూడా అంతే. నా మాట వింటున్నారా? సర్ప సంతానములో సైతము దేవుడు తన యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచడానికి ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎసారనో? అట్లా ప్రత్యక్షతలో ఎదుగుదలను ఎప్పుడైతే నిలిపివేస్తారో, ఇప్పుడు ఆలోచించండి, ఆయన నేర్పిస్తానని చెప్పిందే ప్రవచన వాగ్దానము. తన పాత్ర తన పిల్లల కోసం చేస్తానన్నాడు, తన యొద్దకు చేరుస్తానన్నాడు. ఇప్పుడు తాను నేర్పించుచుండగా నేను నా పాత పోకడల ద్వారా, నా పాత భక్తి ద్వారా నేను అడ్డుగా నిలిపేసుకొని నేర్చుకొని ఆపేశా. ఎట్లా దేవుని దగ్గర చేరగలుగుతా ఇప్పుడు నేను? హౌ విల్ ఐ రీచ్ టు గాడ్? బహుశా వర్తమానం నమ్మిన తర్వాత నువ్వు మరణమై వెళ్ళిపోతుంటే వధువుకి సహాయం చేసిన బ్యారిస్టర్ రావచ్చు, లేదా బుద్ధిగా లేని కన్యకం రావచ్చు. కానీ నేర్చుకున్న సంపూర్తి కాకపోతే భార్యగా అయితే రాలేవు. నువ్వు సాధ్యపడదు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే నేర్చుకున్నట్లు కూడా దేవుడు ప్రవక్త ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. సువార్థికుడు కాపరి దగ్గర నేర్చుకోవాలా. ఎస్ఆర్నో? కరెక్ట్. ఇప్పుడు తెలుసా సువార్థికుడు ఎలా ఉంటాడంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఉన్నాడు జోయల్ గారి సువార్థికునిగా దేవుడు ప్రేరేపించాడు అనుకో, దేవుడు ఇతనికి ఏదైనా ప్రేరేపణ ఇస్తే అతని దగ్గర సొమ్ముంటే ఓకే, లేదంటే సంఘం తరపున కొంత ఇస్తే వెళ్తాడు, అక్కడికి వెళ్ళి బోధిస్తాడు, చెప్పాల్సింది చెప్పి వచ్చేస్తాడు. వింటున్నారా? తర్వాత వచ్చి మళ్ళీ అతనికి సంఘం ఉండాలా, స్థానిక సంఘం ఉండాలా, స్థానిక సంఘం ఉండాలా, కాపర్ ఉండాలా. ఎస్ఆర్నో? అతను ఉండి తీరాలి, అతను అట్లా ముందుకు సాగుతూ ఉండాలా. ఎస్ఆర్నో? ఇప్పుడు మీరు చూస్తుంటే పెద్దలను నియమించడానికి వర్తమానం చూడండి. కాపరులైన వారు, ప్రవక్తగా ఉన్నటువంటి ఆయన సువార్థికులను ప్రతిష్ఠిస్తాడా? సువార్థికులు కాపరులను ప్రతిష్ఠిస్తారా? కాపురులు సువార్థికులను ప్రతిష్ఠిస్తారు, కాపురుల పెద్దలను నియమిస్తారు. ఎస్ఆర్నో? అపోస్తులు కాపరులను పెట్టాలి, ప్రవక్తలు కాపరులను పెట్టాలి, కాపరులను పెట్టాలా? ఎస్ఆర్నో? ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. అందుకే దేవుడు కూడా అపోస్తులలో కొంతమందిని పరిచారానికి పెద్దగా వాడుకొని సువార్తలు నిలబెట్టి అపోస్తలత్తులు నిలబెట్టాడు. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ దెర్ కేటగిరీ, అంటే మార్పు చెందిన వర్గాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఎదుగుట్టలో కనబడుతున్న ప్రత్యక్షతే. ఈరోజు 5 పరిచారిక వర్గాల గురించి కూడా మనం చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది చాలామందికి. ఎందుకని? అరే ఈ 3 నిర్గమ ప్రవక్తల మధ్యలో ఇంత మార్పులు జరిగాయా? ఇది ఎలా చూడగలుగుతావు? ప్రత్యక్షతల మార్పులను చూస్తే నీకు అర్థమవుతుంది. అందును బట్టే చాలామంది అయ్యా ఎంతో గొప్ప సేవ చేశాము నీ నామంలో, అయినా నీకు అంగీకరించట్లేవా? నిశ్చయంగా చెప్తున్నాం, ఈరోజు తెలియదు పో అంటారు. ప్రత్యక్షత ఎదగలగాల. గ్రోయింగ్ ఇన్ రెవల్యూషన్,
ప్రత్యక్షత ఎదగండి. నేను చెప్తున్న మాటల్ని మీరు ఒకరు డిస్కస్ చేసుకోండి. ఒకరి ప్రత్యక్షత ఒకరి అంచనా వేసే ప్రయత్నం చేయండి. మీరు ప్రార్థన అయ్యా బోధలో ఒకవేళ లోపం ఉంటే నా బోధకుని సరిచేయి, కానీ యువతల వైపు నాలో ప్రత్యక్షత లోపం ఉంటే మాత్రము నువ్వు నాకు నేర్పించిన మాత్రం నన్ను ఎడబాయక ప్రభాని అడగగలగాల. ఆ నేర్పించిన పరిపూర్ణం చేయబడాల. ప్రత్యక్షత స్థాయిని చేర్చుకోగలగాల. ఎప్పుడు తక్కువ ప్రత్యక్షత ఉన్నత ప్రత్యక్షత పట్టుకోవడానికి కష్టమే, అంగీకరించదు. కానీ నేర్చుకోవడం అంచెలంచెలు జరుగుతున్నప్పుడు సాధ్యపడతా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించును గాక. మిగిలిన సంగతులు కొనసాగింపుగా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సోదరులు సంశయంగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. అది మొదలు పెడితే కనీసం గంటన్నర అవుతుంది. ఇంక చాలా విస్తృతమైనటువంటి విషయాలు ఉంటాయి. దేవుడి చిత్తమైతే ఇదే సిరీస్లో సర్పసంతానాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సర్పసంతానంలో ప్రత్యక్షతలు ఉంటాయా? అబ్సల్యూట్లీ. సర్పసంతానాలు ఆదిలో వేరు, ఇప్పుడు వేరు, మధ్యలో వేరు, ముద్రలకు ముందు వేరు, ముద్రల తర్వాత వేరు, సంఘకాలాల్లో వేరు, సంఘకాలాల తర్వాత వేరు. సర్పసంతానంలోనేనా? అబ్సల్యూట్లీ. యూ విల్ సీ ద మిరాకిల్స్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక విషయాలు నేర్చుకోవడానికి ఐదు రకాల పరిచారకుల ద్వారా ప్రభావైనా నువ్వు ప్రతిష్ఠించిన అభిషేకించినటువంటి నీ ప్రజల ద్వారా ప్రభావ మేము వినే ప్రభావైనా బాహ్యంగా నేర్చుకునేటువంటి సంగతులు ఉంటున్నవి. అలాగైనా ప్రభావైనా అంతరంగ బోధకుడిగా నీవే ఉండి ప్రభావ ఈ కాలముకు నువ్వు వాగ్దానం చేసిన ప్రకారముగా అయ్యా ఆ నూతన నిబంధన ప్రకారముగానైనా నా తండ్రి ఓ ప్రభావైనా తండ్రి ఇదిగో ఆ విడవబడిన దాని యొక్క పిల్లల విషయంలో ప్రభావ నువ్వు మాట్లాడిన మాటల ప్రకారముగానైనా నా తండ్రి ఓ ప్రభావ నీవే అంతరంగ బోధకుడిగా ఉండి బోధించే ఆ సంగతులన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభా నువ్వే మా అంతరంగ బోధకుడు వేపుడి ప్రభా అయ్యా నువ్వు మాకు నేర్పించే సంగతులు గొప్పవి ప్రభా. అయ్యా అది వ్యక్తిగతంగా దేవుడివైన నీతో మాకు అనుబంధాన్ని కలిగించే సంగతులు ప్రభా. అయ్యా విశ్వాసంలోను భక్తిలోను ప్రభానైనా తండ్రి అయ్యా పోరాటాలన్నింటిలోనూ నిలబెట్టగలిగే శక్తినిచ్చేటువంటి సంగతులు ప్రభా. తండ్రిదిగో పేతురు ప్రభానైనా ఆ విధంగానే ప్రభానైనా బోధింపబడి ఉన్నాడు ప్రభా. అయ్యా పౌలు గారును ఆ విధంగానే బోధింపబడి ఉన్నాడు ప్రభా. అయ్యా ఇదిగో ఈ కాల వర్తమానికుడును ప్రభానైనా ఆ విధంగానే ఆయన అయ్యా యెహోవా చేత బోధింపబడిన వాడే ఉన్నాడు ప్రభా. మొదట కలిగిన సంగతుల యొక్క ప్రభా ప్రత్యక్షతల కంటిలో ప్రభా అయ్యా ప్రత్యక్షతల ప్రభానైనా దినదినము ప్రభానైనా కాలక్రమేణ ఎదగడమే మేము చూస్తూ ఉన్నాము ప్రభా. తండ్రిగా స్వస్థతల విషయంలోనూ ఓ ప్రభానైనా తండ్రిదిగో ప్రభా తత్వం గురించిన సంగతులైనను ప్రభా అయ్యా 7 ముద్రల యొక్క ప్రభానైనా సంఖ్యల విషయంలోనూ ఓ ప్రభా ఇంకా అనేకమైన ప్రత్యక్షతల విషయంలో ప్రభానైనా ఇదిగో తన యొక్క సొంత జీవితాన్ని అవగాహన చేసుకునే విషయంలో కూడా నా ప్రభా అయ్యా ఈ ప్రవక్తనైనా తండ్రిదిగో దినములు గడుచుకుంటూ ఎదిగినటువంటి ప్రభా సంగతులు మేము చూస్తున్నాము. ఓ ప్రభానైనా తండ్రిదిగో నువ్వు నిలబెట్టిన ఈ దాసులు కూడా నా ప్రభా అయ్యా నేను ప్రభానైనా అనేకమైనటువంటి సంగతులు విని ఉండగా ప్రభా అయ్యా నేను నీ యొద్ద నుండి వినుట గురించి ప్రభానైనా తన హృదయంలో కలిగిన ఆ ప్రేరేపణను బట్టి నీకు వందనాలు. నేడు నువ్వు అప్పుడు ఆ ప్రేరేపణ నుంచి ప్రభా ఆ అభిషేకాన్ని నుంచి ప్రభానైనా తండ్రి నువ్వు మాట్లాడినటువంటి సంగతుల యొక్క ఫలాలను అయ్యా ఇదిగో ఎప్పుడు మేము కోస్తూ ఉన్నాము ప్రభా. ఓ ప్రభానైనా తండ్రి అయితేనైనా తండ్రి ఇదిగో ఇది 3వ విడుపు కార్యమై ఉన్నది ప్రభా. నీ యొక్క వధువు ప్రభానైనా ఈ కార్యము కూడా ఎలవలసి ఉన్నది ప్రభానైనా తండ్రి అయ్యా నిజముగానైనా తండ్రి ఇదిగో ఈ సంగతి వధువు ప్రభానైనా కలిగి ఉండటం కొరకు నీ ప్రవక్త సైతం అక్కడ నిలవరింపబడి ఉన్నాడు ప్రభానైనా తండ్రి అయ్యా ఎందుకంటే దేవుడే మాట్లాడే ఒక భాగం ఉంటా ఉంటుంది ప్రభానైనా అయ్యా అది నిజమైన ప్రతి భక్తుడికి జరిగినటువంటి సంగతి ప్రభా. అయ్యా విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క విశ్వాసికి అది జరిగినటువంటి సంగతే ప్రభానైనా తండ్రి ఈ కాలం యొక్క వధువు కూడా ఆ గొప్ప భాగంలోకి రావాల్సి ఉన్నది ప్రభా. అయ్యా ఇక ఎవరును ప్రభానైనా బోధింప అక్కర్లేనటువంటి ఆ స్థితి ప్రభానైనా అయ్యా నాయన తెలుగు మేము దేవుడి గురించి బోధించుకుందాం రండి అని ప్రభా ఒకరినొకరు పిలుచుకోలేనటువంటి ఒక స్థాయి ప్రభా. అయ్యా దేవుడి చేతనే బోధింపబడి ఉన్నటువంటి ఆ స్థాయి ప్రభానైనా అయ్యా నాయన క్రీస్తుని గురించిన జ్ఞానముల ప్రభానైనా పరిపూర్ణతకు వచ్చినటువంటి ఆ స్థాయి ప్రభానైనా అయ్యా ఈ కాలం
కాలం యొక్క వధువుకు కలుగును గనుక నాయనా నా తండ్రి, ఓ ప్రభా మేమందరము నా ప్రభానైనా ఆ భాగానికి వచ్చే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా పేతురు పౌలు గారు ప్రభు ఈ కాల వర్తమాని కూడా ప్రభానైనా నువ్వు దేవుడి చేత బోధింపబడిన రీతిగానైనా తండ్రి, అయ్యా ఈ కాల వర్తమానం గురించినటువంటి సంగతుల ప్రభానైనా, అయ్యా క్రీస్తు మర్మం గురించినటువంటి సంగతుల ప్రభానైనా ఇదిగోనైనా తండ్రి, మా దినాలను మేము ఎరుగుట, అయ్యా మా కాలగతులు మేము ఎరుగుట ప్రభానైనా, మాకు నియమింపబడిన సంగతులు మేము ఎరుగుట ప్రభా, మా దేవుడు నీ ద్వారా మేము వినే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినా నా తండ్రి ప్రభునైనా, అయ్యా నీ స్వారూప్యములకు సమానమైన స్వారూప్యము కలిగిన ప్రజలుగా మేము మారుటకు నా తండ్రి, 5 రకాల పరిచారకులను నువ్వు నియమించి ఉన్నావు, వారి బాహ్యముగా బోధిస్తూ ఉండగా అయ్యా పట్టుకొని ప్రభా అంతరంగ బోధకుడుగా నువ్వు ఉండి మాతో మాట్లాడే దేవుడు అయ్యా, మేము నిజంగా తప్పనిసరి ఆ బోధ కూడా రావాల్సి ఉన్నది అయ్యా. బోధ లేకపోతే మాలో జీవము లేదు ప్రభునైనా, ఆ బోధ లేకపోతే ప్రత్యక్షతలో మాకు ఎదుగుదల లేదు ప్రభు. జ్ఞాపకం చేసుకోమని ప్రభునైనా, అయ్యా నువ్వు బోధించేటప్పుడు ఆ భాగంలోనికి ప్రభు, ఆ 3వ ఇడుపులోనికి మమ్మల్ని నడిపించమని, ఆ ఆధ్యాత్మికమైన కార్యములోనికి నువ్వు మమ్మల్ని నడిపించమని ప్రభు, దేవుడి చేత బోధింపబడిన ప్రజలుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇక్కడ చెప్పబడిన ఈ సంగతుల విషయంలో మమ్మల్ని నువ్వు దీవించి ఫలింపచేయమని, అయ్యా ఇతరులను ముందుకు నడిపించే సంగతులు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్ముడ సర్వశక్తి నైనా ఈ మాటల వినికిడిలో నీ పిల్లల్లో కొంతమందికి ఇది సులభముగాను మరికొంతమందికి కష్టముగా కనబడినను నాయన అవతల వైపున పరిశుద్ధాత్మగా నీవే వారికి బోధిస్తాను చెప్పిన ఆ మాటను ఒకసారి నెరవేర్పు జరిగించమని ప్రార్థిస్తాను. నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నువ్వు నేర్పిస్తానన్నావు, నీ దగ్గర నేర్చుకున్న వారు ప్రభు ఆ పిల్లలకు నేర్పించా కొత్త నిబంధనలో వారి హృదయాలపైన రాస్తానని మాటిచ్చావు కృపగల దేవా. ఆ సహజాతీతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత స్థాయికి మీరు ఎదిగే భాగ్యం దయచేయండి. అన్ని విషయాలను కూడా ప్రభు నాయన లోతైనటువంటి సంగతులను ప్రభు ఆ శిఖరాగ్రస్థాయి ప్రత్యక్షతలో ప్రతి అంశాన్ని కూడా మీరు పొందుకున్నటువంటి కృపను ఆ ప్రత్యక్షత జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తాను. ఇది నీవు బోధించుట చేత మాత్రమే సాధ్యమవుతుంది ప్రభు. ఆయన రక్షణ కూడా నీవు బోధించుట చేతే ఆరంభమైనట్టుగానే మా పరిపక్వత నీవు బోధించుట చేతే ఆరంభమవుతుంది కనుక పూర్ణ నీ బోధన విని నీ వలన ప్రభు పరిపూర్ణతకు చేర్చబడినటువంటి ఆ కృపను ఈ సమూహానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాను. ఆయన ఈ అంశంలో అనేకమైన సంగతులు ప్రభు నా హృదయంలో పెట్టి ఉండగా వాటన్నింటిలో కూడా ప్రభునైనా ఇంతకాలము అనేక సంవత్సరాల దశాబ్దాల మాదిరిగా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ చిన్న చిన్న అడ్డుబండలను ప్రభు మీరు అత్యంత సులభంగా దాటగలిగి ఆ తలరాయిని చేర్చుకునే స్థాయి ప్రత్యక్షతను మీరు పొందుకునేటువంటి భాగ్యం కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తాను. నాయనా ఎవరికి లేనటువంటి ధన్యతను నువ్వు కొంతమంది పట్ల కనపరుస్తున్నావు. ఇదిగో నేను ఎవరిని ఎందుకు దయ చూపుతున్నావు వాని ఎందుకు దయ చూపుతానన్నావు, ఎవరి ఎందుకు కనికరపడుతున్నావు వాని ఎందుకు కనికరపడతానన్నావు. దయ చూపుటకు కరుణ చూపుటకు మా ఎందుకు ఏదైనా ఉండేనా ఏమీ లేకపోయినాడు కుమారి, అది నీకు ఇష్టమై ఉండేదయ్యా. నీ ఇష్టంలో నుంచి మమ్మల్ని తాకి దినదినము అంచెలంచెలుగా ప్రభువ ఏది నేర్చుకోవడానికి వీలు కాకుండా యోగ్యత లేని మమ్ములను అన్ని నేర్పిస్తున్నామని ఈ వందనాలు తెలియజేస్తాను. దయచేసి ఈ అవకాశం దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ముందున్నటువంటి గొప్ప పోరాటంలో ప్రభువ మేము కడముట్టించుటలేమి, మా విశ్వాసమును గట్టిగా పట్టుకుంటలేమి, ఆ ఓర్పు పరిశుద్ధుల ఓర్పు కనబడినటువంటి ఆ తీరులో మా యొక్క మృతి వరకు కూడా ప్రభువ బలమైన పోరాటాలు జరిగించడంలో ఈ చిన్న సమూహాన్ని ఎల్లవేళ మీరు సిద్ధపరచమని జరగలేని ప్రేమ మీద తోడుగా ఉండండి. కానుకలు సమర్పించిన వారు కూడా దీవించండి. తిరిగి తమ గమ్యస్థానంలో చేరబోచిన ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల భద్రతను అనుగ్రహించి క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఏదైనా అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ నన్ను అడగండి. ఇంకా నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుత స్థాయిలో కేవలం పునాదిని మాత్రమే వేసాను, ఇంకా పైన కట్టలేదు, ఇంకా పైన కడుతూ ఉంటాం మనము. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఆశామాషిగా తీసుకోబాకండి. వర్తమానం కొంత సంక్లిష్టమవుతున్న కొలది మీ వైపు నుంచి ఎక్కువ ప్రయాసం అవసరం. కూర్చోండి, నన్ను అడగండి, బ్రదర్ ఇంకొంచెం వివరించండి అని చెప్తున్నప్పుడు ఇంకొంత ఎక్కువగా దాని గురించి మాట్లాడుకున్నాను. దేవుడు మళ్ళీ దీవించును గాక.